Oh, only believe. All things are possible. Only believe. Only believe. Only. నాలుగవ సూత్రం వాక్యం అందిస్తారు. All things are possible. Only believe. Lord, I believe. Lord, I believe. Lord, I believe. all Things are possible. Everybody, Lord, I believe. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus. Jesus is here. Yes, Lord. Jesus is here. All things are possible. Jesus is here. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Amen. Hallelujah. Praise the Lord. Let's bow heads. మతాలు వచ్చినట్లయితే let's speak to him. మనం ఆయనతో మాట్లాడదాము. If you have any need, మీకు ఏదైనా అవసరం ఉన్న మీ చేతులు పైకెత్తుట వలన మీ హృదయంలో ఉన్నదానికి ఆయన బయలుపరచండి. If you want the Holy Ghost, పరిశుద్ధాత్మ అవసరమైన ఎడల, let's raise your hand. మీ చేతులు మీరు పైకెత్తండి. And say, Lord, ప్రభువా నాకు పరిశుద్ధాత్మను దయచేయి. సంవత్సరములు గడుస్తున్నది. I want to regenerate. నేను మళ్ళీ తిరిగి జన్మించాలనుకుంటున్నాను. ఎంతమంది ఆ యొక్క ఉద్దేశమును ఆశను కలిగి ఉన్నారు? Our Heavenly Father, మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారివి, ఉన్నతమైన వాడవు, ఎవరు నివసింపని మహా తేజస్సులో నివసించు దేవుడవు, మహాఘనుడవు, అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడమైన దేవుడవు. నీ యొద్దకు మేము వచ్చుట కొరకు మేము ఏ యోగ్యత మాకు లేదు దేవా. మీ యొద్దకు మేము సమీపించుటకు ఓ దేవా మాకు ఎటువంటి మార్గము లేదు. అయితే నీవే స్వయంగా పరలోకం నుండి దిగి వచ్చి కల్వరి సిలువలో, ఆ కల్వరిపై ఆ రోజు మా కొరకు రక్తమును కార్చి, ఆ రక్తము ద్వారా మీ యొద్దకు మాకు మార్గాన్ని సిద్ధపరిచినందుకు నీకు వందనాలు. ఓ దేవా, సంవత్సరం ముగింపులో మేము వచ్చి ఉన్నాము. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆ రక్తం కిందకి తీసుకురండి. ప్రతి ఒక్కరు నిన్ను, ఓ దేవా, నేను నీకు యాక్సెస్ నీకు సంబంధం కలిగి ఉన్నటకు, నీ యొద్దకు వారు వచ్చుటకు మార్గాన్ని దయచేయి. ఏ ఒక్కరు బయట ఉండకూడదు ప్రభువా. తేరా లోపలికి వచ్చుటకు సహాయాన్ని దయచేయి. నీతో ఐక్యమవుటకు కృప చూపించు. ఓ దేవా, ఈ సమయంలో వాక్యంలోనికి వెళ్తుండగా ప్రతిదీ నీ ఆధీనంలో ఉంచుకోనండి.
ఓ దేవ నీవే స్వయంగా మాట్లాడుమని, ప్రతి ఆత్మను ఓ దేవ ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువును ప్రతిదీ నీ ఆధీనంలో ఉంచుకొని కంట్రోల్లో ఉంచుకొని నీవే బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి స్వయంగా నా నోట్లో నుండి మీరు మాట్లాడమని, నా గొంతును ఉపయోగించుకోనమని, ఓ దేవ నా శరీరాన్ని నీకు సమర్పిస్తున్నాను, నా ఆలోచనలు నీకు ప్రతిష్ఠిస్తుంటున్నాను. నా ప్రతి ఆలోచనలు నా నోటి మాటలు నీ ఆధీనంలో ఉంచుకొని నీవే స్వయంగా మాట్లాడి మా హృదయములను మండింప చేయమని ప్రార్థిస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రభు యేసుక్రీస్తు నామంలో దీన్ని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక. సౌండ్ ఏమైనా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా? లేదు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించును గాక. మిమ్మల్ని అందరినీ చూచుట చాలా సంతోషంగా ఉన్నది. ఎస్పెషల్లీ బెంగళూరు నుండి బ్రదర్ జోసఫ్ గారు, ఆయన కుమారుడు, ఆయన నాకు చాలాసార్లు ప్రతిసారి ఫోన్ చేస్తారు. ఆయన బ్రదర్ మీ వర్తమానం విన్నాను చాలా బాగుంది. యాక్చువల్గా పడవలో నేను కూడా ఉన్నాను అని చెప్పింది ఆయనే. అలా చెప్పబాకండి, మేము కూడా ఉన్నాం, మీ పడవలోనే ప్రయాణం చేస్తున్నాము. ఏమన్ ఎన్నడూ మమ్మల్ని కూడా మీరు కలుపుకోవాలా మీ సంఘంలో. ఏమన్ రియల్లీ అది నిజంగా అదొక కర్రడుని పిలుస్తున్నది, వాక్యముని పిలుస్తున్నది. ఏమన్ నిజంగా మీరు ఇక్కడ ఉండుట, ఈ సంఘం ఈ యొక్క సహవాసంలో మీరు ఒక భాగమైనట, ఐఎమ్ సో గ్లాడ్. నేను చాలా సంతోషిస్తున్నాను నేను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అలాగుననే మై ప్రెషియస్ బ్రదర్ డానీ ఫ్రమ్ కర్నూలు నుండి నా చాలా ప్రశస్తమైన సహోదరుడు. ఆయన కూడా ఇక్కడ పిలవడం వల్ల మీకు ఖచ్చితంగా రావాలన్నప్పుడు ఖచ్చితంగా వచ్చారు ఆయన. నిజంగా దేవుడు ఆయన కూడా దీవించును గాక. ఆమేన్. ఇంకా చాలామంది, ఇంకా కొత్త వారు ఇంకా చాలామంది ఉన్నారు. రాజేంద్ర అన్న మా బ్రదర్, ఆయన కూడా వచ్చారు. నిజంగా వెరీ సపోర్టివ్, నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా దూరంగా ఉన్నా కూడా నిజంగా పరిచర్యలో ఖచ్చితంగా ఒక భాగంగా ఉంటాడని అనుకుంటున్నాను నేను. నిజంగా నేను అటువంటి ఆలోచన ఎప్పుడో కలిగి ఉన్నాను. ఇప్పుడు నా పరిచర్యలో నాకు సపోర్ట్ చేస్తూ నాకు వెనకాల ఉండేదానికి మై బ్రదర్, నాకు రక్త సంబంధి. ప్రే ఫర్ హిమ్. ఆయన గురించి ప్రార్థించండి, ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు అందరినీ దీవించును గాక. నా ఎంతమంది ఎక్స్పెక్టేషన్తో వచ్చారు, ఎదురు చూపుతో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆమేన్. నేను కాదు మాట్లాడేది, బలిష్ఠుడైన దూత. గ్రంథమును తెరిచిన వాడిని నేను కాదు, ఈయన మేఘమును ధరించుకొని పరలోకంలో భూమి దిగి వచ్చిన ఆయన. ఆమేన్. ఎక్స్పెక్టేషన్, ఆ ఎదురు చూపు ఉన్నప్పుడే మనం పొందుకోగలం మనము. ఆమేన్. నా ఏమాత్రం ఆలస్యం చేయను. నేను ఇప్పుడు నేరుగా వర్తమానంలోకి వెళ్ళబోతున్నాను నేను. ఆమేన్. వర్తమానమే మనకు ప్రాముఖ్యమై ఉన్నది. ఆమేన్. నిద్రపోరు కదా, నిద్ర రాదు. ఇదంతా కూడా దేవుని యొక్క వాతావరణము. దేవదూతలు వారిని పిలుస్తుంటారు. కరడు పిలుస్తున్నట్లుగా నీ థియోఫనీ నిన్ను పిలుస్తున్నది. ప్రవక్త చెప్పలేదా? యువర్ థియోఫనీ కాలింగ్ యూ. నీ థియోఫనీ నిన్ను పిలుస్తున్న వాక్య శరీరము నిన్ను పిలుస్తున్నది. ఏమని పిలుస్తున్నదంట? పరిపూర్ణతలోనికి రా, పర్ఫెక్షన్ లోపలికి రా అని థియోఫనీ. ఆ థియోఫనీ ఇదే కాదా? ఆయన థియోఫనీలో దిగొచ్చాడు. ఆయన వచ్చి ఇప్పుడు వధువును ఆకర్షిస్తున్నాడు, పిలుస్తున్నాడు. పర్ఫెక్షన్, పరిపూర్ణతలోనికి రా, ఎత్తబడే సమయం వచ్చింది. ఆమేన్. ఈరోజు నాకు వర్తమానం యొక్క పేరు ఐ వాంట్ టు టెల్ వెరీ లౌడ్. నేను చాలా గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. ఇంత సన్ ఆఫ్ మ్యాన్ ప్రొఫెసై అంటు ద విండ్. నరపుత్రుడా, జీవాత్మతో ఈలాగు ప్రవచించుము. ఓమా, ఇప్పుడు నన్ను అది కదిలిస్తూనే ఉన్నది, అది నాలో ప్రేరేపణ అది వస్తూనే ఉన్నది. సన్ ఆఫ్ మ్యాన్, ఓ నరపుత్రుడా, జీవాత్మతో ప్రవచనమెత్తి ఈలాగు పలుకుము. ఎవరా మనుష్య కుమారుడు? ఎవరా నరపుత్రుడు? ఈరోజు మనం చూడాలా మనం ఆ నరపుత్రుడా అనేది ఎవరు? బ్రదర్ లిసన్ క్లోజ్, చాలా దగ్గరగా వినండి. దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకమైన విధానంలో మాట్లాడబోతున్నాడు. చాలా సార్లు నేను విన్నాను, దాన్ని చదివాను నేను. ఈ రోజు మీ యొద్దకు తీసుకొచ్చే విధానం వేరేది. సన్ ఆఫ్ మ్యాన్, నరపుత్రుడా. ఎవరు పలికారు? అది క్రియేటర్, సృష్టికర్తయే, పరలోకంలో వాక్యము.
నరపుత్రుని యొద్దకు వస్తున్నది, మనుష్య కుమారుని యొద్దకు వస్తున్నది. నరపుత్రుడా ప్రవచనం ఎత్తి ఇలాగ ప్రవచించము, జీవాత్మతో ఇలాగ ప్రవచించము. నువ్వు పలికినప్పుడు అది జరుగుతుంది. అది ఏమై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించును గాక. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ ఎజెకియల్. ఏమై ప్రతి ఒక్కరు బైబిల్ వెంబడించండి. ఎజెకియల్ చాప్టర్ 36 36వ అధ్యాయము. ఎజెకియల్, ద బుక్ ఆఫ్ ఎజెకియల్, ఎజెకియల్ గ్రంథము 36వ అధ్యాయము వర్స్ 24, 24వ వచనం నుండి. Thus saith the Lord, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. 24వ వచనము, నేను ఎవరైనా, ద లార్డ్ హిమ్సెల్ఫ్, ప్రభువు తానే అన్య జనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించేదను. ఈ వచనం చదివినప్పుడు మనకేమర్థమవుతున్నది? ఇట్స్ అ రెస్టోరేషన్. అది పునరుద్ధరణ. దాస్యత్వంలో నుండి విడిపింపబడి బయటికి వచ్చుట. రెజరెక్షన్, అది కూడా ఒక మాట అయి ఉన్నది. పునరుత్థానము, మరణంలో నుండి పైకి లేచుట. రెజరెక్షన్, రెస్టోరేషన్, పునరుద్ధరణ, పునరుత్థానము, రెజరెక్షన్. ఈస్టర్, ఈస్టర్ అనేది కూడా పునరుత్థానము. ఏమన్నా ఇవన్నీ ఎవరికి పునరుద్ధరణ? అన్య జనులలో నుండి ఒక గుంపు బయటికి వస్తున్నది. ఎలక్టర్, ఏర్పరచబడిన వారు, ఎన్నుకొనబడిన జనాంగము, రాజులైన యాజక సమూహము. ఏమా మీ అపవిత్ర యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. దాని అర్థం ఏంటో తెలుసా? మీరు వేరే దేశాల్లో ఉంటారు, అక్కడ ఉన్న విగ్రహాల యొక్క ప్రభావం మీ మీద పడుతుంది. అక్కడ ఉన్న స్త్రీల యొక్క డ్రెస్సుల యొక్క ప్రభావం మీ మీద పడుతుంది. అక్కడ ఉన్న ఆచారాలు, పండగల యొక్క ప్రభావం మీ మీద పడుతుంది. దానివల్ల మీరు అన్క్లీన్ అవుతారు, అపవిత్రపరచబడతారు. కానీ నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చి శుద్ధ జలమును, నీళ్లు, వాక్యం అనే నీళ్లను మీ మీద పోసి మిమ్మల్ని శుద్ధులుగా చేస్తాను నేను. బ్రదర్, అది కమాండ్మెంట్ కాదు, అది ఆజ్ఞ కాదు. నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండు అని చెప్పేది కాదు దేవుడు ఇక్కడ. నేను చేస్తాను, నేను నిన్ను క్లీన్ చేస్తాను, నేను నిన్ను కడుగుతాను. ఇది నా బాధ్యత, నాది ఇది. మీరు ఆయన బాధ్యత అయి ఉన్నారు. మీరు చేసే పని కాదు ఇది, ఇది దేవుడే చేస్తున్నాడు. నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. అన్కండిషనల్ కవినెంట్, షరతులే లేని నిబంధన. మీరేం చేయాల్సిన పడే లేదు, నేనే చేస్తాను. నేను మా చెప్పాడా లేదా? అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? అబ్రహామా బయటికి రా అన్నాడు. అతను వచ్చినా రాకపోయినా అది కాదు ఇక్కడ పాయింట్. నీకు ఇష్టం ఉందా లేదా అది కాదు పాయింట్. రావాల్సిందే, అబ్రహాము బయటికి రావాల్సిందే. అదే అన్కండిషనల్, షరతులే లేవు. ఆదాము దగ్గర నువ్వు ఇది తింటే బతుకుతావు, ఇది నువ్వు తినకపోతే, ఇవి తింటే బతుకుతావు, ఇవి తినకపోతే లేదు, ఇది తింటే నువ్వు చేస్తావు, అవన్నీ తింటే బతుకుతావు. ఏమా? కానీ అది కండిషన్, అది ఒక షరతును పెట్టాడు. ఇది నీ చేతుల్లో ఉంది, నువ్వేం చేస్తే అదే. కానీ అబ్రహాము దగ్గర అదేమీ లేదు. ఇంకా బయటికి రా అంటే బయటికి రా, నువ్వు ఇట్లా పో అంటే ఇట్లా పో, నువ్వు అట్లా పో అంటే అట్లా పోవాల్సిందే.
పోకపోతే అక్కడే ఉండి పిలుస్తూనే ఉంటాడు, వదలడు. మీకు అర్థమవుతున్నదని నేను మాట్లాడుతున్నాను. అక్కడ కూడా అలానే అండి, మీ అపవిత్రతను నేను తీసేస్తాను. నేను నీళ్లు పోసి వాక్యమైన ఉదక స్నానము ద్వారా మిమ్మల్ని శుద్ధి చేస్తాను. నేను నూతన హృదయమును మీకిచ్చేదను. నువ్వు తీసుకునేది కాదు, నువ్వు అడిగేది కాదు ఆయన దగ్గర నుండి. ఆయన చెప్తాను, నేను నీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో ఉండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను, నా ఆత్మ మీ అందుంచి. ఓ ఎలాంటి, ఇట్స్ అ ప్రామిస్. ఇది వాగ్దానం, ఆజ్ఞ కాదు, కమాండ్మెంట్ కాదు, ఇట్స్ అ ప్రామిస్. అది వాగ్దానం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఏదైతే పలుకుతాడు దాన్ని చేసి నిరూపిస్తాడు. ఓమా చూడండి, నేను ఈ లేఖనం ఎందుకు చదివిస్తున్నానో అది కూడా చూపిస్తాను. నేను లేఖనం ఎందుకు దీన్ని తీసుకున్నారు? మీరు మాట్లాడింది ఏంటి? 37వ అధ్యాయం కదా. మీరు ఇదెందుకు మాట్లాడుతున్నారు? మీకు అన్ని క్లియర్గా వస్తాయి. మీకు నేను కొంచెం లోపలికి వెళ్ళి వివరించబోతున్నా. కొత్తదిగానే ఉంటుంది ఇది మీకు. నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. ఓ మా, మీరు గైకోవాలా? గైకోకపోతే మీరు ఇట్లా అయిపోతారని చెప్పడం లేదు ఆయన. నేనే మిమ్మల్ని చేస్తాను, నా ఆజ్ఞలు గైకొనేటట్టు చేస్తాను, నేను నడిపించిన మార్గంలో మీరు నడిచేటట్టు నేనే చేస్తాను. ఎలా చేస్తాడు? నా ఆత్మను మీ అందుంచి ఆ ఆత్మ మిమ్మల్ని ఆ పని చేసేటట్టు చేస్తుంది. ఆయన వాక్యం గైకొనే విధంగా పరిశుద్ధాత్మ చేస్తుంది. నువ్వు స్త్రీ వద్దకు వెళ్ళినప్పుడు నీకు వెళ్ళాలనే మనస్సున్న ఆత్మ నడిపించదు. స్త్రీ వస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళాలని నీకు మనస్సున్న ఆత్మ నేను అక్కడ నడిపించదు. నీ తల పక్కకు తీపి నువ్వు వేరే దిక్కున నడుస్తావు. తప్పు చెయ్యకుండా చేస్తుంది పరిశుద్ధాత్మ. అందుకని అన్నాడు, నేను నీ హృదయాన్ని తీసివేస్తాను, రాత్రి హృదయాన్ని పెరికివేసి నా ఆత్మని నీకు ఇస్తాను. నేను నూతన హృదయాన్ని ఇస్తాను, నా ఆత్మ నీకు ఇస్తాను. అప్పుడు నువ్వు నా కట్టలను అనుసరించు వారిగాను, నా విధులను గైకొని వారిగాను మిమ్మును నేను చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడనై. ఇజ్రాయెల్ ఎన్నడూ కూడా నీవే నాకు దేవుడిగా ఉండని చెప్పలేదే. అబ్రాహాము ప్రభువా నువ్వే నాకు దేవుడిగా ఉండని ఎప్పుడు చెప్పలేదు. అబ్రాహాము దేవుడే దిగొచ్చాడు కదా అబ్రాహాము యొద్దకు. అబ్రామా, నువ్వే నాకు ప్రజవు, నువ్వే నాకు కుమారుడవు, నేనే నీ దేవుడను. బ్రదర్, ఇలాంటి ఆదరణ ఇది, ఇలాంటి నిశ్చయత ఇది. మనం విడిచిపెట్టిన ఆయన విడివడు. మనం విడిచిపెట్టిన, మనం దూరంగా వెళ్ళిన ఆయన మనల్ని వదిలిపెట్టాడు. ఎజెకియల్ చాప్టర్ 37 37వ అధ్యాయము 1 నుంచి 14వ వచనము. లిసన్, ఇక్కడ నాయక వర్తమానం పేరు ఉన్నది. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వారి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఎలాంటి స్థితి అది? ఎలాంటి పరిస్థితిలో ఆ ఎముకలు ఉన్నాయి? ఏమాన్, కానీ దేవుడు ఆ ఎముకల యొద్దకు వచ్చాడు. ఆ ఎముకలు దేవుడిని అడగలేదు, పిలవలేదు, కానీ దేవుడే ఎముకల యొద్దకు వెళ్తున్నాడు. ఆ ఎముకల ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ఎముకలే దేవునికి కావాలా? ఎంతమంది ఎముకలు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి ఇక్కడ? కానీ దేవుడే నీ యొద్దకు వచ్చాడు. సంథింగ్ హ్యాపన్, ఏదో జరుగుతున్నది ఇక్కడ. 4వ వచనం, అందుకాయన, ఎవరాయన? దేవుడే స్వయంగా, ఎలోహీం, ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించుడి. ఎముకల్లారా ఆలకించండి. మీతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి ఆదివారము.
ఎండిపోయిన ఎముకల్లారా మీ పట్లనే ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ ఎముకలకు ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. బ్రీత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శ్వాస, దేవుని యొక్క గాలి ఆయనలో. బ్రీత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఊపిరి నాలో నుండి అది వారి లోపలికి వెళ్తున్నదంట. అది నేను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములు ఇచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. చూడండి, ఒకటి తర్వాత ఒకటి చెప్తున్నాడు ఇక్కడ. మొదట చర్మము కప్పి అనగా నరములు ఇచ్చి, వింటున్నారా? నరములు వస్తున్నాయి. ఆ తర్వాత మాంసము పొదిగి, మాంసం వస్తున్నది. ఇక్కడ చర్మము మీ మీద కప్పేదను. ఆ తర్వాత ఏమొస్తున్నది? జీవాత్మను మీలో ఉంచుతాను, అప్పుడు మీరు బ్రతుకుదురు. ప్రాసెస్ చెప్పాడా? అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఏమాన్ 4, 5, 6 4వ వచనము, 5వ వచనము, 6వ వచనం, ఈ 3 వచనాలను రౌండప్ చేసి పెట్టుకోనండి, లేకపోతే దీన్ని గుర్తు పెట్టుకోనండి. ఈ 3 వచనాలు వేరు, నేను తర్వాత చదివిచ్చేది వేరు. కొంచెం లోతుగా, కొంచెం దగ్గరగా వినండి. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఇది ఎజ్కియాతో చెప్పాడు. ప్రవచనమైతే నేను ఏదైతే నీకు చెప్తున్నానో దాన్ని ప్రవచించన్నాడు. ఏమా? కానీ ఇక్కడ పూర్తిగా ఏం జరగబోతున్నదో ప్రవచన రూపంలో, వాక్య రూపంలో ఎజ్కియాకి వెళ్ళిపోయింది. నేనేం చేస్తున్నా ఇప్పుడు? నరములు పెడుతున్నాను, మాంసం పొదుగుతున్నాను, ఆ తర్వాత చర్మం కప్పుతున్నాను, ఆ తర్వాత జీవాత్మను ఉంచుతున్నాను అని మొత్తం బయలుపాటునంతా ప్రవక్తకి చేశాడు. ఇప్పుడు ప్రవచించాల్సింది ఎవరు ఇక్కడ? ఎజ్కియేలు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచున్నా. ఇప్పుడు ప్రవక్త ప్రవచించడం మొదలు పెట్టాడు. 4, 5, 6 అది యెహోవా మాట్లాడిన మాట, ఇలా చెయ్యని. ఇప్పుడు 7వ వచనం, 8వ వచనం ఏంటంటే ఇప్పుడు ఈయన ప్రవచించడం. మీకు అర్థమవుతున్నదా? నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచిస్తూ ఉండగానే మొత్తాన్ని ప్రవచిస్తున్నాడు. ఏది కూడా ఆగకుండా మొత్తం ఏదైతే చెప్పాడు దాన్ని ప్రవచించడం మొదలు పెడుతున్నాడు. ఎప్పుడైతే ప్రవచించడం మొదలు పెడుతున్నాడు, ఒక గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. సౌండ్, ఒక షేకింగ్, కదిలించే ఒక సౌండ్ అనేది అక్కడ ఒకటి వస్తున్న ధ్వని వస్తున్నది. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకునేను. ఏ ఎముక దాని ఎముకతో కలుసుకోవాలా, ఏ శరీరం ఎముక ఆ శరీరంతో కలుసుకోవాలా. తల దగ్గరనే ఉండాలా, కాళ్ళ దగ్గరనే ఉండాలా. ఈ చెయ్యి ఇంకొకరికి అతుక్కునేదానికి వీలు లేదు, వాళ్ళ చెయ్యి నా దగ్గర రావడానికి అతుక్కునేదానికి వీలు లేదు. ఎవరి ఎముక వారి యొద్దకు వెళ్ళాల్సిందే. ఏమన్? నేను చూచుచుండగా, అలానే చూస్తూనే ఉన్నాడు. చూడండి, నరములను మాంసమును వాటి మీదకి వచ్చాను. ఫస్ట్ ఏం వచ్చాయి? నరములు. ఎముకలు వచ్చేసాయా? నెక్స్ట్ నరములు. ఆ తర్వాత మాంసము వాటి మీదకి వచ్చాను, వాటిపైన చర్మము కప్పాను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమో లేకపోయాను. ప్రవచించేటప్పుడు జీవాత్మను కూడా ప్రవచించాడు. కానీ దేవుడు అక్కడ మధ్యలో ఆఫ్ చేశాడు. ఆగు, ఇక్కడ ఆగు, ఇక్కడ ఆగు. ఇక్కడే మొత్తం చెప్పినా మొత్తం ప్రవచించిన చర్మము దగ్గరకు వచ్చి ఆగిపోయింది. జీవాత్మ చెప్పిన తర్వాత జీవాత్మ రావాలి కదా, కానీ ఆపాడు దేవుడు అక్కడ. జీవాత్మ ఎప్పుడు రాబాక. ఇప్పుడు మళ్ళీ ఏదైతే ముందు చెప్పానో అందులో ఏదైతే జరగలేదో మళ్ళీ ప్రవచించు. చాలా మర్మం ఉందండి ఇక్కడ. మొత్తం చెప్పినప్పుడు మొత్తం జరగాలి ఒకేసారి, కానీ చర్మము దగ్గరకు వచ్చి ఆగిపోయింది, జీవాత్మ మాత్రం రాలేదు. కానీ అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మళ్ళీ వస్తున్నాడు చూడండి, 9వ వచనం ఇంపార్టెంట్. అప్పుడు ఆయన, ఇది నా వర్తమానం, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము.
పైన చెప్పాడు కదా జీవాత్మ రావాలని, మళ్ళీ దేవుడే స్వయంగా దిగి వచ్చి జీవాత్మ వచ్చేటట్టు మరొకసారి దాన్ని ప్రవచించు. వేరే ప్రత్యక్షత కాదు, ముందున్న ప్రత్యక్షతనే మళ్ళీ చెప్పడం. బ్రదర్, నేను ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట వర్తమానంలో కలుస్తుంది. పట్టుకుంటున్నారా? నేను లేఖనం చదివడంలో చాలా గొప్ప మాటలు చెప్తున్నా ఇక్కడ. 4, 5, 6 అదంతా ప్రవచనం అంతా. కానీ 9వ వచనం మీదకి వచ్చినప్పుడు జీవాత్మ మాత్రం ఆగిపోయింది. దేవుడు ఆపాడు అక్కడ. మళ్ళీ దేవుడు దిగి వచ్చి ఇప్పుడు మళ్ళీ సపరేట్గా ప్రత్యేకంగా జీవాత్మ గురించి మళ్ళీ ప్రవచించు. నేను అందుకే ఆ లేఖనాన్ని తీసుకున్నా స్పెసిఫిక్గా. మళ్ళీ దాన్ని ఎందుకు చెప్పాడు ఆయన? సన్ ఆఫ్ మ్యాన్ ప్రొఫెసై అంటు ద విండ్. నరపుత్రుడా, జీవాత్మ వచ్చున్నట్లు ప్రవచించము. నరపుత్రుడా, జీవాత్మ వచ్చున్నట్లు ప్రవచించి ఇట్లనము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలు దిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా. మళ్ళీ అతను ఇంకొకసారి చెప్పబడిన ప్రవచనాన్నే మళ్ళీ తిరిగి ప్రవచించడం మొదలుపెట్టాడు. జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహా సైన్యమై నిలిచిరి. గాడ్స్ ఇంటెన్షన్, దేవుని యొక్క ఉద్దేశము ఆ సైన్యంగా మార్చాల. ఎండిన ఎముకలను ఒక సైన్యంగా మార్చడమే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము. అప్పుడైనా నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయెల్ అందరినీ సూచించుచున్నది. ఈ ఎముకలు ఎవరంట? వారు ఇజ్రాయెల్ అయితే మనం ఎవరము? ఆత్మీయ ఇజ్రాయెల్. ఓ బ్రదర్, దేవుడే చెప్తున్నాడు ఈ ఎముకలు ఎవరో కాదు, ఇజ్రాయేలీయులు. అది పాత నిబంధన, కానీ ఇప్పుడు మనము ఆత్మీయమైన ఇజ్రాయేలీయులము. ఆ ఎముకలు ఇజ్రాయేల్ అయితే మనమెవరు? ఆత్మీయమైన ఎముకలం మనము. ఇది వాళ్ళ గురించి మాత్రమే కాదు, ఈరోజు మన గురించి కూడా. ఇజ్రాయెల్ను సూచించుచున్నది. వారు ఏమంటున్నారు చూడండి, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతేమే అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇలాగో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా. ఈ మాట ప్రకటన గ్రంథంలో ఎక్కడో వింటారే మీరు? ప్రకటన గ్రంథంలో ఎక్కడ వినబడుతుంది మీకు? మై పీపుల్ కమ్ అవుట్ ఆఫ్ ఆ బబులోన్ నుండి నా ప్రజలారా బయటికి రండి. బ్రదర్, ఇది ప్రకటన గ్రంథానికి లింక్ అవుతున్నది. ఇది ఈ ప్రజలు ఎవరు కాదు, అక్కడ దేవుడు పిలుస్తున్న ప్రజలు. నా ప్రజలారా, మనమైన వాళ్ళము. మీరు నా సమాధులను నేను తెరచేదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇజ్రాయెల్ దేశంలోకి తోడుకొని వచ్చేదను. మీరు ఏ దేశంలో నివసించేవారో మళ్ళీ అక్కడికి తీసుకొస్తాను నేను. చచ్చిన వారమై, అపరాధముల చేతను పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించి మళ్ళీ ఆది అపోస్తుల భూమిలోనికి మమ్మల్ని తీసుకొస్తానని చెప్పాడు. ఆమేన్. నా ప్రజలారా, 13వ వచనం, నేను సమాధులను తెరిచి సమాధిలో ఉన్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి. ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపజేసేదను. యెహోవా. ఈ మాట అద్భుతం. ఈ మాట రౌండ్ అప్ చేసి పెట్టుకోనండి, గీసి పెట్టుకోనండి. యెహోవా నాకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకొందురు. స్పోకెన్ వర్డ్, పలుకబడిన మాట. నేను మాట ఇచ్చాను అంటే దాన్ని నెరవేరుస్తాను నేను. Thus saith the Lord. యెహోవా, ఇదే యెహోవా వాక్కు. saith the Lord. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. గాడ్ బ్లెస్ హిస్ వర్డ్. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. యు మే హావ్ యువర్ సీట్స్. దయచేసి కూర్చోండి.
Amen. God bless you. The time is up. 11:30 కదా నేను ముగిస్తాను. నేను హాఫ్ అన్ అవర్ నేను పాస్టర్ గారికి ఇస్తాను, సమయం అయిపోతుంది. నేను కొద్ది సమయం నేను మాట్లాడబోతున్నాను, కానీ చాలా ఇంపార్టెంట్. Son of man, prophesy unto the wind. నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించుము. జీవాత్మనే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అన్ని జరిగిన జీవాత్మ లేని ఎడల అది చచ్చినది. అది జీవాత్మ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీకు తెలుసు కదా, దేవుని యొక్క బ్రీత్, దేవుని యొక్క శ్వాస ఆదామును తయారు చేసిన తరువాత ఆయన శ్వాస చివరిగా ఆదాము లోపలికి వెళ్ళినప్పుడు అతను జీవాత్మ ఆయను. ఆదామును మొట్టమొదటిగా దేవుడు మట్టితో చేయలేదండి, నాకు తెలిసి మొట్టమొదటిగా ఎముకలు చేసుంటాడు. వింటున్నారా? ఎముకలు చేసుంటాడు. మట్టితో కాదు 16 ఎలిమెంట్స్ కాల్షియంని తీసుకున్నాడు. బోన్స్లో కాల్షియమే ఉంటుంది, మీకు తెలుసు కదా. కాల్షియం తీసుకొని ఎముకను క్లియర్గా ఎలా ఉండాలా, ఎముకలకి కీళ్ళకు మధ్యలో జాయింట్ ఎలాగ ఉండాలా, ప్రతిదీ ఆయన దగ్గరుండి చేశాడు. అందుకే నన్ను నిర్మించిన రీతి తలచగా, నన్ను నిర్మించిన రీతిని చూడగా నాకు భయమును వణుకును కలుగుతున్నదంట. బ్రదర్, ఒక ఎముక యాక్సిడెంట్ అయినప్పుడు మొత్తం రక్తం కారుతుంటేనే భయపడతాం మనం. రక్తము, నరాలు, ఆ యొక్క రక్తం సరఫరా అయ్యే అదంతా కీళ్ళు మొత్తం చూస్తే మనకు భయం వేస్తుంది. దావీదు అన్నాడు, ఏమన్నాడు దావీదు? నన్ను నిర్మించిన రీతిని చూసినప్పుడు భయం కలిగిందంట. మట్టితో చేస్తే ఏం భయం ఉంటుంది? మీకు అర్థమవుతున్నదా? ఏమో మట్టి చేసేసి మొత్తం ఆటలాగా గీసేసి అలా చేయలేదు ఆయన. ప్రతి ఎలిమెంట్ని స్పెసిఫిక్గా తీసుకున్నాడు. కాల్షియంని తీసుకొని ఎముకలు చేశాడు. వెంటనే నరాలు పొదిగాడు. నరాలు పెట్టిన తర్వాత ఎక్కడెక్కడ మాంసం ఉండాలో అక్కడ మాంసాలు పెట్టాడు. మాంసం పెట్టేసి మొత్తం చర్మం కప్పేసి మొత్తం వెంట్రుకలు తయారు చేసేసి మొత్తం నిలబడింది ఇప్పుడు ఆదాము యొక్క శరీరం. ఏమేన్? కానీ అలా ఉంటే సరిపోదు. ఎవరు ఆదాము? దేవునిలో నుండి వచ్చిన ఆత్మ కాదా? దేవునిలో ఒక భాగం కాదా ఆదాము? శరీరంలోకి రాక మునుపు ఆదాము దేవుని కుమారుడు అయి ఉన్నాడు. ఆ దేవునిలో నుండి వచ్చిన కుమారుడు ఆత్మగా ఉన్న ఆదాముని తీసుకొని వచ్చి ఊదాడు. ఆ శరీరంలోకి ఊదినప్పుడు ఆ యొక్క శరీరం కదిలింది, జీవాత్మ అయినది. ఏమన్నా? కానీ ఇక్కడ చూడండి మీరు, ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ? వాగ్దానం చేస్తున్నాడు. ఇది యాక్చువల్గా ఇట్స్ అ ప్రాఫెసీ. దర్శనంలో యేస్కేలు చూస్తున్నాడు, రియాలిటీ కాదు ఇది. దర్శనంలో ఆత్మవశుడై ఉన్నప్పుడు ఆయనను ఎండిన ఎముకల్లో లోయలోకి తీసుకెళ్ళాడు. ఏమేన్? లోయలోనికి తీసుకువెళ్ళినప్పుడు అది దర్శనం, అది ఒక విజన్. కానీ నేను చెప్తున్నాను, ఈ విజన్, ఈ దర్శనము ఈ కాలానికి సంబంధించింది. చివరి కాలంలో ఏం జరగబోతున్నదో దాని ముందుగానే యేస్కేలుకు బయలుపరిచాడు. బ్రదర్, హౌ కెన్ యూ టెల్ దట్? మీరు దాన్ని ఎలా చెప్పగలరు? ఈరోజు నేను చూపిస్తాను లేఖనంలో నుండి. ఇట్స్ అ ప్రొఫెసీ ఫర్ ద లాస్ట్ డేస్. చివరి కాలం నాకు ఇది ప్రవచనమై ఉన్నది. దానియేలు యొక్క గ్రంథము దర్శనములు ప్రవచనముతో నింపబడి ఉన్నది. ఏమన్నా? ఆ గ్రంథం ఎలానో ఈ యేస్కేలు గ్రంథం కూడా అలానే ప్రవచనాలు, దర్శనాలతో నింపబడి ఉన్న ఒక అపోకాలిప్స్ అనగా అదొక ప్రకటన గ్రంథం లాంటిది అది. మీకు అర్థమవుతుంది, కొంచెం నేను వివరిస్తాను నేను. కానీ ఈ దర్శనాన్ని చెప్పిన తర్వాత లాస్ట్లో ఏమన్నాడు చూడండి, యెహోవా నాకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకుందు. నేను చెప్పాను అంటే దాన్ని చేసే తీరుతాను నేను. ఆ స్క్రిప్చర్ పెట్టి ఒకసారి, ఇదేనా? ఇంగ్లీష్లో చూడండి ఎంత బాగున్నదో. దెన్ షల్ యీ నో, మీరు ఎరుగుదురు, that I the Lord have spoken it. యెహోవా నాకు నేను పలికి తిని, మాట ఇచ్చాను కదా అక్కడ, పలికి తిని మాట నా నోట్లో నుండి బయటికి వెళ్ళినది, అండ్ పర్ఫార్మ్డ్ ఇట్, మరియు నేను దాన్ని జరిగిస్తాను. Saith the Lord, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. వినండి, గాడ్స్ వర్డ్, స్పోకెన్ వర్డ్ ఇస్ క్రియేటివ్. దేవుడు పలకబడిన మాట, దేవుని చేత వచ్చిన, నా నోట్లో వచ్చిన ప్రతి మాట సృజించు శక్తి కలిగినది.
ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆ మాటను పలికిన తర్వాత ఆయన దాన్ని వ్యర్థంగా ఉన్నాడు, వ్యర్థపరచాడు దాన్ని. ఆయనే స్వయంగా వెళ్ళి ఆ మాట వెనక వెళ్ళి ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని చేసి చూపిస్తాడు. ఆది కాండంలో ఏమీ లేవు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఏ ఒక్క భూమి లేదు. ఆ సమయంలో దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన నోట్లో ఒక వాక్కు వెళ్ళినది, లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగునుగా. కానీ వాక్కు బయటికి వెళ్ళినది. ఆ వాక్కు వెళ్ళిన వెంటనే ఆయనే స్వయంగా మాట వెనక వెళ్ళాడు. దాంతో పాటు వెళ్ళి తన స్వహస్తాలతో వెలుగు తయారు చేశాడు. మాట సెలవిచ్చిన నేను దాన్ని నెరవేరుస్తాను. నేను ఆయన పలికాడు, భూమి కలుగునుగాక, ఆకాశం కలుగునుగాక. ఆయన ఏదైతే పలికాడు ఆ మాట వెనక ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు, చేశాడు. అంతవరకు మెసెంజర్ లేకుండానే పలికాడు. వర్తమానికుడు లేకుండానే స్వయంగా ఆయన నోట్లో ఉండే వాక్యం లేదు. అంతేనా? ఆయన వాక్కు ఆయన నోట్లో ఉండి వెళ్తే అది ఎలాగుంటది? ఆ స్వరం ఎలాగుంటది? ప్రవక్త లేకుండా, వర్తమానికుడు లేకుండా. మోషే లాంటి వాడు, యెహోషువ లాంటి వాడు, ఏలియా లాంటి వాడు ఎవరు లేరు అక్కడ. స్వయంగా ఆయన నోట్లో ఉండి వెళ్తున్నది. నోటి బూర లేదు అక్కడ, మౌత్ పీస్ అనేది లేదు అక్కడ, మైక్ అనేది లేదు అక్కడ. ఆయన గొంతు నేరుగా వెళ్ళి దాన్ని సరిగించు. ఆయన అన్నాడు కదా, నేను పలికి దాన్ని నెరవేరుస్తాను. నేను ఏ మనుషుడు దాన్ని ఆపలేడు, ఏ మానవుడు దాన్ని అట్టగించలేడు. ఆయన స్వయంగా వెనక వెళ్ళి దాన్ని నిర్మిస్తాడు. కానీ ఒకానొక దినమున ఎక్సోడస్ 19 నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉన్నప్పుడు సీనాయి కొండ మీద దహించు అగ్ని వలె వచ్చినప్పుడు, అప్పరంజితో రంగు సమానమైన దహించు అగ్ని వలె అక్కడ కమ్మి ఉన్నప్పుడు, సీనాయి కొండ మీద మోషే పైకి రమ్ము అని చెప్పినప్పుడు దేవుని యొక్క స్వరము ఆ మేఘంలోండి వస్తున్నది. మేఘంలోండి వచ్చినప్పుడు ప్రజలందరూ దాన్ని విని భయపడ్డారు. ఆది కాండంలో స్వయంగా ఆయన నోట్లో ఉండి వచ్చేది కదా, ఆ సీనాయి కొండ మీద కూడా ఆయన నోట్లో ఉండి వచ్చిన స్వరం. కానీ వీళ్ళు భయపడిపోయారు. ఈ స్వరాన్ని మేము వినలేము, ఈ ఆయన మాటలు మేము వినలేము, మేము తట్టుకోలేము, మేము చనిపోతాం మేము. అప్పుడు దేవుడు మార్చాడు. నేనెన్నడూ డైరెక్ట్గా మాట్లాడను, ఇంకా నేను బూరతోనే మాట్లాడతాను, నేను వర్తమానికుడితోనే నేను మాట్లాడతాను. నేను అప్పటిదాకా ఆయన స్వయంగా మాట్లాడేవాడు. అబ్రాహాంతో స్వయంగా మాట్లాడలేదా? అబ్రామా నేను చూపించే దేశానికి రాని రైట్ మాట్లాడాడు ఆయన. నోవాహుతో నేరుగా వచ్చి మాట్లాడాడు. ప్రతి ఒక్కరితో ఆయన స్వయం నేరుగా వెళ్తున్నాడు. అది కానీ అక్కడ మారిన నేను ప్రవక్తలతోనే మాట్లాడతాను, ఏ ఒక్కరితో ఇంకా మాట్లాడు. అప్పటి నుండి దేవునికి ఒక మైక్ వచ్చింది, దేవునికి ఒక నోటి పూర వచ్చింది. మైక్ మౌత్ పీస్ ప్రవక్తనేనా? ఇదేమీ మాట్లాడలేదు, మాట్లాడే శక్తి దీనికి లేదు. ఏమేన్ మాట్లాడే శక్తి దీనికి లేదు. కానీ ఇక్కడ ఉండి వెనక ఉండే స్పీకర్, వెనక ఉండి మాట్లాడే వారిలో నుండి వచ్చే శ్వాస, దాన్ని నేరుగా ఇక్కడ నుండి ఆ వైర్ల ద్వారా స్పీకర్కి వెళ్ళిపోయి అది ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. కానీ ఎన్నడూ దాన్ని ఉత్పత్తి చేయలేదు. దేవుని స్వరాన్ని ఇది ఎన్నడూ ఉత్పత్తి చేయలేదు. దేవుడు ఆ వ్యక్తి లోపలికి వచ్చి పూరగా పెట్టుకొని, మైక్ లాగా పెట్టుకొని, చెప్పండి 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 చెప్పండి, ఇక్కడ లేడా స్పీకర్? ఇక్కడ స్పీకర్ లేడా? నేను మౌత్ పీస్, నేను కేవలం ఒక మైక్ లాంటి వాడిని. ఆడు ఏ ఆలోచన నాకు ఇస్తున్నాడో ఆ ఆలోచన నా నోట్లో నేరుగా వస్తున్నది. నేను ఇవేం మాట్లాడడానికి నేను రాలేదు, నేను ఆయన మాట్లాడుతున్నాడు, నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా. అందుకే వర్తమానం చెప్పేటప్పుడు అది యెహోవా అని అర్థం అవ్వాలా. అది దేవుడి యొక్క స్వరం. నా గొర్రెలు ఆయన స్వరాన్ని గొర్రెలు వింటాయి, ఆయన స్వరాన్ని గొర్రెలు గుర్తిస్తాయి. ఏమన్ వినండి, దేవుని నోటి బూర అప్పటి వరకు లేదు. నోటి బూర ఎప్పుడు వచ్చినది? మోషే కాలంలో. అప్పుడు చెప్తున్నా, నేను ఇక ఎన్నడూ నేను అట్లా మాట్లాడను, ప్రవక్తతోనే నేను మాట్లాడతాను. ఏమన్ అప్పటి నుండి ఒక ప్రవక్త వచ్చాడు. వెంటనే యెషయా వచ్చేయమన్నాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనను. అక్కడ ప్రవక్త మాట్లాడేది మౌత్ పీస్, మైక్.
ఒక మానవుడు అలాంటి మాటలు పలకగలడా? ఎన్నడైనా ఒక కన్య గర్భవతి అయి జన్మించడము, కుమారుని కనడము మానవ మనస్సుకు అందుతుందా? నేవా. అది మాట్లాడేది ఒక మానవుడు పలకలేడు అలాంటి మాటలు. అది మాట్లాడేది దేవుడై ఉండాలి. ఏమన్ సో లిసన్, దేవుడు పలికితే దాన్ని ఆయనే వెళ్ళి జరిగిస్తాడు. దేవుడు ఇప్పుడు ప్రవక్త ద్వారా కన్యక గర్భవతి కుమారుని కనుడు అన్నాడు. కానీ ఎన్ని సంవత్సరాలైంది? 700-800 సంవత్సరాల వరకు ఆ లేఖనమే పనిచేయలే, ఆ లేఖనమే నెరవేర్పు కాలే. నేను అంటాను, ఆయన మాట 1000 సంవత్సరాలైనా కానీలే, ఆయన వచ్చి నెరవేర్చి చూపిస్తాడు. ఎన్నడూ విఫలం అవ్వదు. యెహోవాకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకుంటారు. మీరు దేని వలన? మీరు మృతులలో నుండి బయటికి వచ్చుట వలన మీకు అర్థమవుతుంది, నేను మాట ఇచ్చి నేను దాన్ని నెరవేర్చువాడినని. మరియ గర్భ ఎప్పుడైతే యెషయా పలికాడో ఆ మాట శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు అందరూ చదవడం మొదలు పెట్టారు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుడికి అంటదంట, ఇదిగో కన్యక గర్భవతి కుమారుడికి అంటదంట. వారు ఆదివార కూటాల్లో అంతా కూడా ద వర్జిన్ షల్ కన్సీవ్, కన్యక గర్భవతి అయి కుమారుని కనుడు అనే మాటలు పలుకుతూనే ఉన్నారు. కానీ రియాలిటీలో మరొక చోట దేవుడే వచ్చాడు పర్ఫామ్ చేయడానికి. పర్ఫామ్ అనగా దాన్ని నెరవేర్చుట కొరకు, దాన్ని జరిగించుట కొరకు దేవుడే దిగి వచ్చాడు. ఎక్కడ? గాబ్రియల్ దూతగా దేవుడు దిగి వచ్చి, నీవు స్త్రీలందరిలో దీవించబడిన దానవు, కన్యకలందరిలో ఆశీర్వదించబడిన దానవు. ప్రవక్త ద్వారా ఏదైతే పలికానో దాన్ని నేను చేయుటకు, నెరవేర్చుటకు నేను ఇప్పుడు నీ యొద్దకు వచ్చాను. నేను శాస్త్రులు, పరిసలు అందరూ అనుకుంటున్నారు నా కుమార్తెలో ఉండే వస్తాడు, నా పెద్ద యాజకులు అనుకుంటున్నారు నా కుమార్తెలో ఉండే వస్తాడు, జనులందరూ అనుకుంటున్నారు నా కుమార్తెలోనే వస్తాడని. లేదండి, ఒక పేద కన్యక. బెత్లెహేమ్ అంటే ఏదో తెలియదు, ఎక్కడుందో కూడా తెలియదు, ఎన్నిక లేని ఒక పేద కన్యకను దేవుడు ఎన్నుకున్నాడు. ఆమె యొద్దకు వచ్చి, ఇదిగో ఈ మాట అది నీ గురించి, నా వర్తమానంలో నువ్వు ఒక భాగమై ఉన్నావు. కన్యక గర్భవతి కుమారుని కనుడు వాక్యములు, మెసేజ్ లో నువ్వు ఒక భాగమై ఉన్నా. ఇదిగో స్త్రీ సంతానము, నీ సంతానం నీ తలను చిలకదొక్కుతుందని ఆది కాండంలో ఏ దేవుడితో చెప్పాడు? ఆ స్త్రీ ఈ మరియా. ఆమె చూపించా, ఇదిగో నువ్వే మరియా, ఇదిగో నీవే ఈ లేఖనము, నీవే, నీ పేరు ఈ గ్రంథంలో ఉన్నది, నీ పేరు ధర్మశాస్త్రంలో ఉన్నది. మరియా భయపడకము, దయాప్రాప్తురాలా, దేవుని వలన ఫేవర్ పొందిన దానా, నువ్వు గర్భం ధరించబోతున్నావు, లేఖనం నీలో నెరవేర్చబడబోతున్నది. నేను పలికాను, నేనే దాన్ని జరిగించడానికి వచ్చాను. నేను ఏ మానవుడు చేయగలడు కన్యకలో నుండి రావడానికి? ఏ మానవుడు ఆ కార్యాన్ని జరిగించగలడు? ఏ మానవుడు, ఏ దేవదూత దాన్ని చేయలేరు. క్రియేటర్ ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. బ్రదర్, క్రీస్తు క్రియేషన్, న్యూ క్రియేషన్, నూతన సృష్టి. క్రీస్తు నూతన సృష్టి, ఎవరు ఆయన చేయలేదు. ఏ పురుషుని వల్ల ఆయన రాలేదా? ఆయన పలకబడిన మాట, ఆ వాక్యము ఆ మరియ గర్భంలోకి వెళ్ళి ఆ బ్లడ్ సెల్ అనేది తయారైంది. ఆ బ్లడ్ సెల్ డెవలప్ అయి ఒక పెద్ద ఒక బాడీ, చిన్న బాడీ, స్మాల్ జెహోవా, చిన్న యెహోవా. The Lord, I said it, I spoken it. నేను పలికాను, నేను దాన్ని జరిగిస్తాను. అందరూ అంటున్నారండి, గుర్తుపెట్టుకున్నాడు, అందరూ అంటున్నారు, అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా, కన్యక గర్భవతి కుమారుడి కనును ఏదైతే చెప్పబడిందో దాన్నే తీసుకొని వచ్చి బోధిస్తారు. కానీ మరియ బోధ వేరేలాగుందే. ఈమె బోధ ఎలాంటిదో తెలుసా? 9 నెలలు ఏం జరుగుతుందో అది ఆమె బోధిస్తుంది. ఈ బోధ ఎవరు చెప్పలేరు. పుట్టినది మొదలుకొని కానేంత వరకు ఆ మిస్టరీ, ఆ మర్మము ఏ ఒక సద్దుకేలకు, ఏ శాస్త్రులకు తెలియదు. వాళ్ళకంతా కూడా రాయబడిన మాటలే తెలుసు, రాయబడిన యెషయా గ్రంథమే తెలుసు. కానీ ఈమెకు దాని నెరవేర్పు తెలుసు. ఏమాన్, ఈమె చెప్తున్నది, ఆ బిడ్డ నాలో తన్నుతున్నాడు, ఆ బిడ్డ నాలో అటు ఇటు ఊగుతున్నాడు. ఈ మాటలు వాళ్ళు ఉండి రావే.
అదే అండి మర్మాల బోధి. ఇక్కడ జరిగే కార్యం ఏంటి? మర్మాలు ఏంది బ్రదర్? ప్రవక్త చెప్పని కూడా అంత లోతుగా ఎలా చెప్పగలుగుతున్నా? మరియకు శాస్త్రుల పరిసరాలకు అదే తేడా. శాస్త్రుల పరిసరాలతో చదివితానే చెప్పుకుంటూ కూర్చుంటారు, అది ఏముందో దాన్ని చెప్పుకుంటూ కూర్చుంటారు. కానీ మరి అలా చెప్పడం లేదు. ఇదిగో నాకు 6 నెలలే ఉంది, ఇంకా ఇదిగో నాకు 3 నెలలే ఉంది, ఇంకా ఇదిగో 1 నెలే ఉంది, నాకు పైన్స్ వస్తుంది, నాకు నొప్పులు వస్తుంది. ఈ బోధ, ఈ వర్తమానం ధర్మశాస్త్రం లేదు. ఓ బ్రదర్, 7 seals నాట్ ఓపెన్, 7 seals నాట్ ఓపెన్, అది రాయబడిన మాట. కానీ మనం అలా చెప్పాము. 7th seal ఆల్రెడీ ఎదుగుతున్నది. ఓ 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది. బ్రదర్, నువ్వు చెప్పే మాటలు వర్తమానంలో లేవేంటి? నన్ను అడిగితే నేను చేయగలను. అది నాలో జరుగుతున్నదే బ్రదర్. వర్తమానము ఏదో కార్నల్ మైతో మనం చదవకూడదు. భౌతికమైన మనస్సుతో మనం దాన్ని చదువుకుంటూ వెళ్తే నువ్వు చాలా మిస్ అయిపోతావు. ఆత్మ గాబ్రియలు ఆమె యొద్దకు వచ్చి, అదే గాబ్రియలు నీ యొద్దకు వస్తే అప్పుడు నీకు తెలుస్తుంది నూత రహస్యమైన కార్యాలు. వీడు ఎక్కువగా ఆటలాడుతున్నాడు. వీడు గమ్మునే ఉండడం లేదు, నిద్రలో అంతా గమ్మునే ఉండడం. వారి పోతేంటి, ఈమె పోతేంటి? మరియా ఏమైంది? ఏం జరుగుతున్నది? ఇంకా 2 రోజులే ఉంది. ఈ 2 రోజులు ఇంకా బుడ్డ రాబోతున్నాడు. ఈ బోధ వేరేగుంది. యెషయా ఇంకా ఇవేమీ వివరించలేదు అక్కడ. అందుకే అక్షరము నిన్ను చంపును, ఆత్మ జీవింపజేయును. శాస్త్రుల పరిశీలన దగ్గర ఉన్నది అక్షరం, ఈమె దగ్గర ఉన్నది ఆత్మ. నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావు. నీవు ఐ స్పోకెన్ ఇట్, నేను పలికాను, నేను దాన్ని జరిగిస్తాను, నేను నెరవేరుస్తాను. ఎలాంటి దేవుడు మన దేవుడు, ఇలాంటి గొప్పవాడు మన దేవుడు. స్తుతించాలన్నా, మనము ఆరాధించాలన్నా, మహిమపరచాలన్నా, కూర్చొని ఓకే ఆల్ రైట్ చెప్పడానికి కాదు మనం ఇక్కడికి వచ్చింది. కమ్ ఆన్ చర్చ్, వీ హ్యావ్ టు రెస్పాండ్, యూ హ్యావ్ టు రెస్పాండ్. దీనికి నువ్వు స్పందించాలా. వీలైతే లేచి నిలబడండి, ఏం కాదు. ఇప్పుడు మనం వర్తమానంలోకి వెళ్దాం. ఇదే కాదు, ఇంకా చెప్పమంటారా నన్ను? ఏమాన్ జకర్యా యుద్ధకు కూడా వచ్చింది దూత. యెషయా ఇంకోటి కూడా పలికాడు, కన్యక గురించి మాట్లాడలేదు. అరణ్యంలో కేక వేయు ఒక శబ్దం అని చెప్పాడు అక్కడ. అదే దూత వచ్చి, ఇదిగో నువ్వు కుమారుని కనబోతున్నావు, యోహాను కనబోతున్నావు. యోహాన్ అనే పేరు అక్కడ లేదే. దాన్ని చెప్పేది ఎవరు? యోహానే. దాన్ని చెప్పేదా? యోహాన్ చెప్పేదా? అరణ్యంలో కేక వేయు శబ్దమును నేను, నా పేరు జాన్ ద బ్యాప్టిస్ట్. యోహాన్ బ్యాప్టిజం ఇచ్చి యోహాను నా పేరు. ఆ పేరు ఎవరు చెప్పగలరండి? అందరూ చెప్పలేరు కదా, అందరూ చెప్పలేరు. దాన్ని ఎవరైతే వాక్యం నెరవేర్చబడుతున్నదో వారు మాత్రమే రహస్యంలో బయలుపరుస్తారు, రహస్యంలో పట్టుకుంటారు. నీకు ఎలా తెలుసు? నాకు జరుగుతున్నది కదా. నీకు ఎలా తెలుసు? నాకు జరుగుతున్నది కదా. ఏడవపోతే నీకు ఎలా తెలుసు? నాలో ఆయన ఉన్నాడు కదా. ఆయన వచ్చాడా? నాలోనే ఉన్నాడు కదా. నువ్వు ఎట్లా చెప్తావు? నీ దగ్గర లేడు కాబట్టి, నీలో లేడు కాబట్టి, నీలో ఆ వాక్యం చల్లడం లేదు కాబట్టి నేను నీకు ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. అదే నువ్వు ఎలా చెప్పగలవంటే, నేను బైబిల్ లేక ప్రవక్త కోర్సులోని చూపిలేను. మరి ఎలాగైతే చెప్తున్నదో ఈరోజు ఈ సంఘంలో కూడా అదే జరుగుతుందండి. మరియ మాటలు ఇందులో ఉండొచ్చు, ఇక్కడ వస్తున్నాయి. త్వరలో ఈ మరియ కనబోతున్నది. త్వరలో ఈ మరియలోని క్రీస్తు రాబోతున్నాడు. కనబోతున్నది ఈమె. వాక్యం ధరించుకొని ఇప్పుడు దాన్ని ఉత్పత్తి చేయబోతున్నది ఈమె. ఏమన్ యు అండర్స్టాండింగ్? మీ అందరికి అర్థమవుతున్నది కదా. వర్తమానంలో ఉన్నవారికి ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకా దాని యొక్క మాధుర్యంలో పీలుస్తారు. మీరు పౌండ్లో ఎంతో మాధుర్యం ఉంటుంది, దాన్ని పీలిస్తేనే దాని యొక్క మాధుర్యం అర్థమవుతుంది. ఎముక ఏమి లేదు దీంట్లో, వదిలిపెట్టారంటే దాని టేస్ట్ తెలియదు. పీలవండి, దాని లోపల ఉంది మాధుర్యం. అది నీ ఎముకలకు సత్తువ, నీ ఎముకలకు అది నిలబడినట్లు చేస్తుంది. నేను ఇంకా బోర్ని వదిలిపెట్టబాకండి, దాన్ని పీలవండి.
నిదానమైన ఇంటికి వెళ్ళి దాన్ని ట్రై చేయండి. ఓ మా ప్రైజ్ ద లార్డ్. రియల్లీ గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. వెన్ గాడ్ సైడ్ ఇట్, దేవుడు ఏదైతే చెప్తాడో, దేవుడు అబద్ధమాడుట ఆయనకు అసాధ్యం. అబద్ధమాడుట ఆయనకు అసాధ్యం. అన్ని సాధ్యమే, అబద్ధమాడుట ఆయనకు అసాధ్యం. ఇట్స్ ఇంపాసిబుల్ టు లై ఫర్ హిమ్. ఆయనకు అబద్ధమాడుట అసాధ్యం. ఆయన చెప్పాడు అంటే దాన్ని జరిగిస్తాడు. ఆమేన్. అబ్రహాం యొద్ద దేవుడు వెళ్ళలేదా? నీకు కొన్ని రాసుకొని వచ్చాను నేను ఇక్కడ. అబ్రహాం యొద్ద దేవుడు వెళ్ళి పలికాడు, నువ్వు ఒక కుమారుని గంట. కానీ తనకి ఇంకా మర్మం తెలియలేదు కదా. శారాలోండి వస్తాడా, హాగర్లోండి వస్తాడా తెలియదు. కానీ దేవుడు పలికాడు, కానీ అది మిస్టరీగానే పెట్టాడు. కానీ మిస్అండర్స్టాండింగ్ వలన, అపార్థం చేసుకుంటా వలన శారా ఇంకొక హాగర్ను కలిపింది అక్కడ, హాగర్ని తీసుకొచ్చింది అక్కడ. కానీ వర్తమానం యొక్క పరిపూర్ణమైన ప్రత్యక్షత వచ్చినప్పుడు అసలు హాగర్ ఉండేదే కాదు అక్కడ. ఏమన్ దేవుడు పలికాడు, యూ షాల్ బేర్ ఎ సన్, ఒక కుమారుని నువ్వు కంటావు, అతనికి ఇస్సాకు అని పేరు పెడతా. దేవుడు చెప్పాడా? కానీ దేవుడు చెప్పిన తర్వాత అలానే ఉండలేదండి. ఆయన దిగొచ్చాడు, అబ్రహాం ఏదో దిగొచ్చాడు, వెళ్ళాడు. నీ భార్య అయిన శారా ఎక్కడ? వేర్ ఇస్ దై వైఫ్ శారా? నీ భార్య అయిన శారా ఎక్కడ అన్నప్పుడు ఆమె గుడారంలో ఉన్నది. ఏమన్నా దేవుడు అక్కడ పర్ఫామ్ చేయడానికి వచ్చాడు. ఆల్రెడీ ఆయన పలికాడు, ఇప్పుడు ఆయన పర్ఫామ్ చేస్తున్నాడు అక్కడ. ఆయన మాట ఎన్నడూ పడిపోదు. నేను చెప్తున్నాను చూడండి, ఆయన చెప్పాడు అంటే 100 సంవత్సరాలైనా, 1000 సంవత్సరాలైనా, 2000 సంవత్సరాలైనా నెరవేర్చబడుతుంది. యేస్కేలు పలికి ఈ అధ్యాయం, ఈ ప్రవచనము, ఈ దర్శనము 2700 సంవత్సరాలు అయింది. కానీ ఈరోజు అది జరుగుతున్నది. నేను దాన్ని వివరించబోతున్నా, నేను దాన్ని చూపించబోతున్నా. ద టైమ్ ఇస్ ఆఫ్ 1 అవర్లో ఉన్నది, ఆ 1 అవర్లో చూపించబోతున్నా నేను. నా లిసన్, ఇక్కడ చూడండి, నేను అంత చదివించాను కాబట్టి మీకు అర్థమవుతుంది ఇప్పుడు. లెట్స్ లిసన్ క్లోజ్. యెహోవా ఆత్మ యేస్కేలు మీదకి వచ్చింది, కానీ దేవుడే యేస్కేలు స్వయంగా సన్ ఆఫ్ మ్యాన్ అని పిలిచాడు. నరపుత్రుడా లేక మనుష్య కుమారుడా. మనుష్య కుమారుడు అంటేనే మీకు అర్థం అవ్వాలి, ఈయన యుద్ధకు వస్తానని. ఆమేన్. నరపుత్రుడా. నా లిసన్, నేను మీకు పొజిషన్ చూపిస్తాను. పొజిషన్ చూపించి నేను వర్తమానంలోకి వెళ్తాను. నేను 36వ అధ్యాయం, 37వ అధ్యాయం, 38వ అధ్యాయం, 39వ అధ్యాయం, 40వ అధ్యాయం చూసారా? 36 నుండి 40వ అధ్యాయం వరకు వినండి. 36 నేను చదివించాను, మళ్ళీ 37 నేను అది చదివించాను. కానీ 38, 39, ఆ తర్వాత 43 అధ్యాయాలు ఉన్నాయి. తర్వాత మీరు చూసినట్లయితే 38వ అధ్యాయంలో, 39వ అధ్యాయంలో అది అర్మగిద్దోన్ యుద్ధం గురించి మాట్లాడబడుతుంది. 3వ ప్రపంచ యుద్ధం. కొంచెం లోపలికి వెళ్తున్నా నేను. యేస్కేలు నేను దాని గురించి మాట్లాడితే అక్కడ గోగు మాగోగు వస్తుంది. అక్కడ అర్మగిద్దోన్ యుద్ధం గురించి మాట్లాడబడుతున్నది, 3వ ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడబడుతున్నది. ఆ తర్వాత 40వ అధ్యాయము 1000 ఏళ్ల పరిపాలన. ఆమేన్. అర్మగిద్దోన్ యుద్ధం తర్వాత 40వ అధ్యాయంలో 1000 మిల్లీనియం గురించి మాట్లాడబడుతున్నది. మిల్లీనియం, అర్మగిద్దోన్, దానికి ముందే ఇది జరుగుతున్నది. ఇది 37. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నా. నేను పొజిషన్ చూపించబోతున్నాను. నేను 36వ అధ్యాయంలో నేను నా ప్రజలను నేను అందరినీ సమకూరుస్తాను. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీలు. అంతేనా? ఇశ్రాయేలీలేనా? కానీ 1948లో ఇశ్రాయేల్ అందరూ వచ్చారా? ఇశ్రాయేల్ అందరూ అన్ని దేశంలో నుండి వారి దగ్గరికి తీసుకొస్తారన్నాడా? అది మనకు కూడా సాదృశ్యమే, స్పిరిచువల్ గా, ఆత్మ సంబంధంగా. కానీ భౌతికంగా 36వ అధ్యాయము 1948లో జరిగింది. ఇశ్రాయేల్ అందరూ అనేక దేశంలో నుండి వారి దగ్గరికి వచ్చారు. వాళ్ళు 48లో జరిగింది. అది ఏమది? యేస్కేలు 36వ అధ్యాయం. 2వ ప్రపంచ యుద్ధం అయిపోయింది. 1939 నుండి 1945 వరకు 2వ ప్రపంచ యుద్ధం. 1946లో ప్రవక్త వద్దకు దేవుడు ఎత్తికి వస్తున్నాడు.
1948లో ఇజ్రాయెల్ అందరూ ఒకటవుతున్నారు. 36వ అధ్యాయం ఆల్రెడీ అక్కడ నెరవేర్చబడింది 1948లో. కానీ అర్మగిద్దోను యుద్ధం రాబోతున్నది, 3వ ప్రపంచ యుద్ధం రాబోతున్నది, ఆ తర్వాత 1000 పరిపాలన రాబోతున్నది. కానీ అర్మగిద్దోను యుద్ధానికి 2వ ప్రపంచ యుద్ధానికి మధ్యలో 37వ అధ్యాయము. ఓ మై 37వ అధ్యాయం ఎవరి గురించో ఎప్పటి గురించో అనుకోబాకండి. 48 తరువాత మనుష్య కుమారుడు దిగొస్తున్నాడు. హల్లెలూయా! మనుష్య కుమారుడు యొక్క పరిచర్య జరుగుతున్నది. అక్కడ దేవుని యొక్క ఆత్మ స్వయంగా ఒక నరపుత్రుడి యొద్దకు వచ్చినది, ప్రవక్త యొద్దకు వచ్చినది. ఆ ప్రవక్త ఎస్కేలు విలియం మ్యారియన్ బ్రెన్హామ్. దేనికి మధ్యలో 2వ ప్రపంచ యుద్ధానికి 3వ ప్రపంచ యుద్ధానికి అర్మగిద్దోనుకి మధ్యలో 36వ అధ్యాయము, 38, 39వ అధ్యాయానికి మధ్యలో 37వ అధ్యాయం. ఓ మై! ఇప్పుడు మీ పొజిషన్ అర్థమైపోయింది. ఈ 37 మన కాలం గురించే, మన గురించే. అంటే 48 నుండి ఆ అర్మగిద్దోను యుద్ధానికి మధ్యలో ఎక్కడో ఒక లోయ ఉంది. ఆ లోయలో ఎండిన ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకల గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, ఎవ్వరు దాన్ని పట్టించుకునే వాళ్ళే లేరు, ఎవరికి వాటి మీద ఆలోచనే లేదు. ఎందుకంటే మానవుడు దాన్ని జీవింపజేయలేరు కదా, మానవుడు దాన్ని బ్రతికించలేడు కదా. కానీ దేవుడు దాని ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడు. కొన్ని ఎముకలు లోయలో పడి ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి. కానీ నరపుత్రుడు వచ్చాడు, మనుష్య కుమారుడు వచ్చాడు. ఎప్పుడు 1963లో మనుష్య కుమారుడు దిగి వచ్చాడు. మనుష్య కుమారుడా ఎక్కడున్నాడు? మనుష్య కుమారుడు ప్రవక్త శరీరంలో మనుష్య కుమారుడుగా ఆయన దిగి వచ్చాడు. దిగి వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నది చూడండి. నరపుత్రుడా విలియం బ్రెన్హామ్, ఈ ఎముకలు బ్రతకగలవా? నాకేం తెలుసు ప్రభువా, నేనేం చేయగలను ప్రభువా, నాకు తెలియదు, నీకే తెలియను. ఆ ఎముకలు ఎవరు? వధువు. నా వధువు బ్రతకగలదా? నా భార్య బ్రతకగలదా? నీకే తెలుసు ప్రభువా, నేనేం చేయగలను? కేవలం నోటి బూర లాంటి వాడను. ఓకే, నా ఉద్దేశం, నా ప్రణాళిక అంతా ఈ వధువే, ఈ ఎముకలే. పరలోకంలో ఉన్నంత వరకు, అక్కడ ఉన్నంత వరకు నా మనసంతా ఈ ఎముకల మీదే ఉండింది. బ్రదర్, ప్రవక్త యొద్దకు దేవుడు మర్మమును, ఆయన మనస్సులో ఉన్న ఆలోచనను బయలుపరిచాడు. నరపుత్రుడా ఈ ఎముకల గురించి నేను ఆసక్తి కలిగి ఉన్నా. వీరు చచ్చిన వారై ఉండకూడదు, వీరు బ్రతకాలి, వీరు లేవాలి, వీరు నా ఆత్మ ద్వారా నిలబడాలి, నా జీవాత్మ వారి లోపలికి వెళ్ళాలి. చెప్పాడు కదా ఆయన, నేను ప్రవక్తతోనే మాత్రమే మాట్లాడతాను, నేను ఏ ఒక్కరితోనే మాట్లాడాను, నేను నోటి బూర అది ఈయన కాదా? నరపుత్రుడా పలుకు, ఎండిన ఎముకల్లారా. ఒక్కొక్క ఎముకలు ఒక్కొక్క దిక్కులో ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఎముకలు వచ్చినాయి ఇక్కడికి? పాకాల, కాలికిరి, పాపానాయుడుపేట, నెల్లూరు, బెంగళూరు వచ్చింది ఎముక. ప్రవచించాడు ఆయన, ఎండో ఎముకల్లారా రండి. అన్నీ వచ్చాయి ఇక్కడికి. ఎముక గూడూరు అన్నీ ఉన్నాయి కదా, పేర్లు చాలా ఉన్నాయి. ఇంకా తిరుపతి లోకల్లో ఉండే వాళ్ళ ఎముకలు అన్ని చచ్చిన ఎముకలు, మాత్రం జీవం లేని ఎముకలు. అసలు 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 మనము ఈ వర్తమానంలోకి వస్తామనే స్కోపే లేదు మనకు, అస్సలు స్కోపే లేదు మనకు. మనం విగ్రహారాధన చేసుకుంటూ బ్రతికే వాళ్ళం, మనం చచ్చిన వారమై ఉన్నాం అక్కడ. స్వరం వచ్చింది, మనుష్య కుమారుడు వచ్చాడు. ఎండిన ఎముకలతో ప్రవచించే పలుకు. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా కూడా? 2వ ప్రపంచ యుద్ధానికి 3వ ప్రపంచ యుద్ధానికి మధ్యలో ఎండిన ఎముకలు ఉన్నాయి కదా. నా లిసన్, యాక్చువల్గా ఇది ఎవరంటే, ఈ ఎండిన ఎముకలు యాక్చువల్గా ఇజ్రాయేలీలు. వానంతా మాట్లాడేది అక్కడంటే ఇజ్రాయెల్ గురించే. కానీ నేనేం చెప్తున్నా, మిస్టరీగా అది మనకు సాదృశ్యం, ఆత్మ సంబంధంగా అది మనకు కూడా సాదృశ్యమే.
ఏడవ బూర కింద ఏం జరుగుతున్నదో ఏడవ ముద్ర కింద మనకది జరుగుతున్నది. ఏడవ బూర ఇశ్రాయేలీలు, ఏడవ ముద్ర వధువు. ఏమాన్? ఇశ్రాయేలీలు క్రీస్తును మెస్సయ్యాను తృణీకరించుట వలన 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు చల్లా చెదిరైపోయారు. టైటస్ కాలంలో టైటస్ వల్ల చల్లా చెదిరైపోయారు. ఎక్కడెక్కడికి? అన్ని దేశాలకు చెదిరిపోయి వారి ఆచారాల వల్ల, ఆ దేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల, విగ్రహారాధనల వలన వాళ్ళందరూ కూడా అక్కడ ఎండిన ఎముకల వల్ల చనిపోయారు. మీకు తెలుసు కదా, అది ఇశ్రాయేలీలు భౌతికంగా జరిగింది. అది కానీ ఆత్మ సంబంధంగా సంఘం కూడా విచ్చలవిడైపోలే. రోమన్ క్యాథలిక్ సంఘం వలన ఈ యొక్క సంఘం కూడా చచ్చిన ఎముకల వల్ల సంఘ శాఖలో లేరా అందరూ? భౌతికంగా, ఆత్మ సంబంధంగా. భౌతికంగా ఇజ్రాయెల్ చెదిరిపోయారు, ఆత్మ సంబంధంగా కూడా ఈ యొక్క సంఘము ఆది అపోస్తుల బోధ నుండి తప్పిపోయి సంఘ శాఖల్లో పోయి అక్కడ ఉన్న ఆచారాల వలన ఎండిన ఎముకల వలె ఉన్నారు. కానీ దేవుడు ఆ ఎముకల మీద దృష్టి పెట్టాడు. నాకు చెప్పండి, ఈ ఎముకలు ఒకప్పుడు బ్రతికి ఉండవా? ఈ ఎముకలు ఒకప్పుడు బ్రతికి ఉండవా? నిలబడి ఉండవా? జీవించి ఉండవా? ఆ జీవించి ఉన్న ఎముకలే ఇక చనిపోయి ఉన్నాయి. ఓ బ్రదర్, మన ఈ ఎముకలన్నీ ఏమి? ఆల్రెడీ ఎముకలు ఆది అపోస్తుల కాలంలో బ్రతికి ఉన్నాయి. కానీ ఆ ఎముకలన్నీ చనిపోయి ఎముకలు ఏమీ లేని ఎండిపోయిన ఎముకల్లాగా ఇప్పుడు పడి ఉన్నాయి. దేవుడు గమనిస్తూనే ఉన్నాడు ఇజ్రాయేలును. ఆ ఎండిన ఎముకలు గమనిస్తూనే ఉన్నాడు. దేవుడు ఒక ప్రవక్త ఎదుటికి వచ్చాడు. ఓ నరపుత్రుడా, విలియం బ్రెన్హామ్, ఈ ఎముకలు బ్రతకగలవా? మళ్ళీ స్వదేశానికి వెళ్ళగలవా? మళ్ళీ ఆది అపోస్తుల బోధ వైపు ఈ ఎముకలు వెళ్ళగలవా? ఒకప్పుడు బ్రతికిన ఎముకలే కదా, ఒకప్పుడు శక్తి ఉన్న ఎముకలే కదా. మనుషులు దాన్ని చూసినప్పుడు ప్రభువా అస్సలు అసాధ్యం, ఇది జరగదు ప్రభువా. కానీ దేవుడు చూసే విధానం వేరు. వాళ్ళని ఎలా చూచాడు తెలుసా? మహాసైన్యంగా చూచాడు. మహాసైన్యమే నిలబడింది. అది మహాసైన్యంగా చూచాడు. నేను అంటున్నాను, ఈ సంఘాన్ని ఆల్రెడీ అయినా సహజాతీతమైన ఒక సంఘముగా చూచాడు ఆల్రెడీ. రాజు చెప్పలేదా? దేర్ షాల్ బి ఎ సూపర్ చర్చ్. అతీతమైన ఒక సంఘం రాబోతున్నది. ఎత్తబడే దానికంటే మునుపు ఎవరు జయింపరాని ఒక సైన్యంగా ఈ వధువు నిలబడబోతున్నదని ప్రవక్త వర్తమానంలో చెప్పాడు. ఆయన మనం ఏమన్నాడు ప్రవక్త? ఇన్విన్సిబుల్ ఆర్మీ, ఎవ్వరు జయింపరాని ఒక సైన్యం అన్నాడు మనల్ని. ఎత్తబడే దానికంటే మునుపు ఈ సంఘం అలా నిలబడుతుంది. ఈ ఏస్కల్ కదా చెప్పింది. ఈ ఏస్కల్ అన్న మనిషి కుమారుడు కదా, నరపుత్రుడు కదా. నేను వీటిని సైన్యంగా మార్చబోతున్నా, మహా గొప్ప సైన్యంగా మార్చబోతున్నా. ఈ సంఘాన్ని అతీతమైన ఒక సంఘంగా మార్చబోతున్నా. ఎవ్వరు ఆమె ముందు నిలబడలేరు. ఏ దయ్యం ఆ సంఘం ముందు నిలబడలేదు. ఓమా, ఏమైనా మీకు అర్థమవుతుంది ఇప్పుడు? యూ నో ద పొజిషన్. ఇప్పుడు మీకు ఇప్పుడు మనకు 37వ అధ్యాయము ఏ కాలం అని అర్థమైపోయింది. ఈ కాలమే. 2వ ప్రపంచ యుద్ధానికి 3వ ప్రపంచ యుద్ధానికి మధ్యలో బలిష్ఠుడైన దూత రాలేదా? మనుష్య కుమారుడు రాలేదా? ఈ మనుష్య కుమారుడు, క్రీస్తైన మనుష్య కుమారుడు ప్రవక్త శరీరంలోనికి రాలేదా? 7వ ముద్ర 37వ అధ్యాయంలో లేదా? ప్రకటన 10 37వ అధ్యాయంలో లేదా? బలిష్ఠుడైన దూత ఆయన రాకడ అది ఎక్కడ ఉన్నది? అది వచ్చాడు ఆయన ప్రవక్త యొద్దకు. ద సెవెంత్ సీల్ 7వ ముద్ర 37వ అధ్యాయంలో ఉంది. ఆమేన్. వినండి, ఈ బోన్స్ అన్ని కూడా ఒకదానికొకటే తగులుకోవాలని ఎవరు చెప్పారు? ఎవరు చేశారు దాన్ని? దానికి ఏమన్నా తెలివి ఉందా? బ్రెయిన్ ఉందా? ఏమీ లేదే. ఏ మానవుడు వచ్చి నువ్వు ఎముక నువ్వు దీనికే తగులుకోవాలని ఎవరు చెప్తారు?
ఆ ఎముక లేచి ఆ ఎముక కలుసుకునే దానికి మధ్యలో దాన్ని నడిపించే మేధస్సు ఎవరిది? ఇంటెలిజెన్స్ ఎవరిది? నేనే పలికాను, నేనే వెళ్ళి దాన్ని చదివిస్తాను. ఏంటున్నా ఎముకలారా రండి అంటే చెప్పేసి కంప్యూటర్లో ఆయన ఎముకలు రండి నడిపిస్తున్నాడు. నీ ఎముక ఇదే, నీ ఎముక ఇదే, నీ ఎముక ఇదే. ఓ బ్రదర్, నిన్ను ఊరికని ఎవరు నడిపిలే ఇక్కడ. ఇంటెలిజెన్స్ మేధస్సు వచ్చింది దగ్గరకు. వెళ్ళు ఆ సంఘానికి వెళ్ళు అక్కడ ఆ సంఘానికి అతుక్కో. నువ్వు వెళ్ళి ఈ సంఘానికి అతుక్కో, నువ్వు వెళ్ళి ఆ సంఘానికి అతుక్కో. వద్దు అంత ప్రపంచం అన్న మా సైన్యమే నిలబడలేదా? ఓ బ్రదర్, ఎముకలన్నీ నిలబడ్డాయి, పుర్రె మొత్తం అన్నీ నిలబడ్డాయి. ఉంటే సరిపోతుందా? ఇప్పుడు ఏం కావాలా? నరములు కావాలా, సిస్టమ్స్ కావాలా. డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, యూరినరీ సిస్టమ్, ఏమన్నా డైజెస్టివ్ సిస్టమ్, ఆ తర్వాత సిస్టమ్స్ అన్ని రావాలా. ఇమ్యూనిటీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, గుండె సిస్టమ్, కిడ్నీ సిస్టమ్. ఇమ్యూనిటీ సిస్టమ్ లేకపోతే మళ్ళీ జబ్బు చూస్తారు. మీకు అర్థమవుతున్నది? ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి అది లేకపోతే, దేవుడు దాన్ని పెట్టకపోతే మళ్ళీ రోగం లోపలికి వెళ్తారు, మళ్ళీ చేస్తారు వాళ్ళు. దేవుడు అంటాడు ఏది తక్కువ అవ్వకూడదు, అన్ని సిస్టమ్స్ రావాలా. ఏ సిస్టమ్స్ అయినా అన్ని సిస్టమ్స్ రావాలా, ప్రతి నరానికి కనెక్ట్ అవ్వాలి. అది బ్రదర్ ఎలా గుండింటారు ఆ వ్యూ. ఇమ్యూనిటీ సిస్టమ్ లేకపోతే ఆ శరీరం పడిపోతుంది. ఈ సంఘం కూడా సిస్టమ్స్ ఉండాలా, అప్పుడే బ్రతుకుతుంది. డీకన్ సిస్టమ్, ట్రస్టీ సిస్టమ్, సాంగ్ లీడర్ సిస్టమ్, పాస్టర్ సిస్టమ్, అసోసియేట్ పాస్టర్ సిస్టమ్, స్కూల్ టీచర్ సిస్టమ్, అన్ని సిస్టమ్ ఉంటేనే లోపలికి ఏ దయ్యం రాదు. తెలుసు కదా, డీకన్ కాపలాదారుడు, పాస్టర్కి అక్కడ సంఘానికి కాపలాదారుడు కత్తి పెట్టుకొని ఉంటాడు. డీకన్ మాట ప్రతి ఒక్కరు వినాల్సిందే. ఆయన ఎవరండి నాకు చెప్పడానికి? నువ్వు అలాంటప్పుడు సంఘంలోకి రావడానికి హక్కు లేదు నీకు. నేను నిజంగా చెప్తున్నా, రేపొద్దున కరెక్ట్గా డీకెన్స్ సిస్టమ్ ఇంకా పనిచేయడం లేదు సంఘంలో. ట్రస్టీ సిస్టమ్ కరెక్ట్గా పనిచేయడం లేదు, డీకెన్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేయడం లేదు, ఇంకా ఎముకలతో ఉంది ఇంకా సంఘం. మీకు అర్థమైనదా? సిస్టమ్స్ అన్ని వర్క్ అయినప్పుడే ఆ తర్వాత చర్మం వస్తుంది. చర్మమే గుర్తింపు. చర్మం లేకపోతే నీకు గుర్తింపు ఉంటుందా? అందరూ ఒకేలాగా ఉంటారు. చర్మం లేదంటే కళ్ళు గుడ్లు, నరాలు, ఆ మాంసం అందరూ ఒకేలాగా ఉంటారు. చర్మమే ఐడెంటిఫికేషన్, గుర్తింపు. క్రీస్తుతో కూడా గుర్తించబడుట. క్రీస్తు యొక్క చర్మము ఈ సంఘానికి రావాలి. క్రీస్తు యొక్క గుర్తింపు పరిశుద్ధాత్మే సంఘం యొక్క గుర్తింపు. ఈ సంఘం నిజమైన సంఘం అని గుర్తించాలంటే చర్మం ఉండాలా. ఆ చర్మమే పరిశుద్ధాత్మ. ఉందా సంఘంలో? బ్రదర్, ఎంత దూరం పరిగెత్తాలా మనం, ఎంతగా ఇంకా సంఘం ఎదగాల. సంఘంలో మీరు హాజరవ్వుట ఏ పెద్ద సహాయం. ఈ బాడీ నిలబడాలంటే మీరు హాజరవ్వడమే పెద్ద సహాయం. సంఘానికి సహాయము మీరు ఇక్కడ కనబడి ఆదివారం ఈ రోజు కనబడినట్టు ఆదివారం కనపడరే. ఈరోజు చాలా కలర్ఫుల్గా, చాలా అద్భుతంగా, యాంగ్జైటీగా, ఈరోజు న్యూ ఇయర్ రాబోతున్నది. ఏమా మీకు అర్థమవుతున్నది? ప్రవక్త అన్నాడు, యూ హ్యావ్ టు సపోర్ట్ బై అటెండెన్స్. హాజరవటం వలన సంఘానికి మీరు సపోర్ట్ చేయాలి. పోతే ఏంటి, పోకపోతే ఏంటి, మాకెందుకు.
లిజన్, ఇది ఒక బాడీ. ప్రతి ఒక్కరూ అవయవములై ఉన్నారని పౌలు అన్నాడు. ప్రతి ఒక్కరు ఉన్నప్పుడే బాడీ అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. గొప్ప కార్యాలు జరుగుతాయి, గొప్ప ఆ పని కరెక్ట్గా జరుగుతాయి సంఘంలో. ఎవ్వరు రాకుండా ఏదో ఒక ఆచారంగా ఒక పండగకు వచ్చినట్లుగా వచ్చినంత మాత్రం ఈ సంఘంలో శక్తివంతమైన ఒక సంఘంగా ఒక శరీరంగా మార్చబడదు. ప్రవక్త అన్నాడు, మొదట అటెండెన్స్ ద్వారా సపోర్ట్ చేయాలి, మీ యొక్క ఆఫరింగ్స్ ద్వారా సపోర్ట్ చేయాలి, మీ యొక్క టైట్స్ దశమ భాగముల ద్వారా మీరు సపోర్ట్ చేయాలి. ఎక్కడ పడితే ఇంట్లో కూర్చోవడానికి వీల్లేదన్నాడు ప్రవక్త. ఏదో ఒక సంఘాన్ని ఎన్నుకో, సరైన సంఘాన్ని, అక్కడికి వెళ్ళి హాజరయ్యి వారికి సపోర్ట్ చేయి. నువ్వు నాకు ఇంట్లో ఫోన్ ఉంది, నేను వర్తమానం ఇంట్లో కూర్చుంటాను నేను, కుదరదు. మీకు అర్థమవుతున్నదా? ఏమన్ బాడీలో సిస్టమ్స్ అవసరం, ఆ తర్వాత చర్మం అవసరం, ఆ తర్వాత జీవాత్మ కదలడానికి ఒక ఆత్మ, దేవుడికి ఆత్మ అవసరం. ఇప్పుడు నేను సరైన ఆ వర్తమాన యుద్ధకు వచ్చి దాన్ని నేను తాకి ఆ తర్వాత నేను ముగిస్తాను. నేను మీకు అర్థమవుతున్నదా? నా లిజన్, ఇప్పుడు గమనించండి. 1963లో మనుష్య కుమారుడుగా ఆయన మేఘములు ధరించుకొని ఆయన పరలోకముడి భూమి దిగి వచ్చినప్పుడు దాన్ని ఆల్రెడీ పౌలు చూసి ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను ప్రభువు తానే దిగి వచ్చును అని పౌలు ఆల్రెడీ ప్రవచించిన ఆ లేఖనము ఈ కాలంలో ఆల్రెడీ అది మొదలైంది. ప్రవక్త ఆ లేఖనాన్ని ఎత్తుకొని ఆర్భాటము, అది ఏదో కాదు, మెసేజ్, వర్తమానము. ఆమేన్. ఆ తర్వాత ప్రధాన దూత శబ్దము, అది పునరుత్థానము. ఆ తర్వాత దేవుని బూర, అది ఏమై ఉన్నది? అది ఎత్తబడుట. ఆమేన్. అదే కడబూర. ప్రవక్త చెప్పాడు దాన్ని, అదే కడబూర. కడబూర మోగినప్పుడు మన శరీరంలో మార్చబడతాయి. చెప్పడదా? పౌలు చెప్పాడు, కడబూరనే ఈ 7వ ముద్రలో ఉన్న చివరి బూర, దేవుని బూర. మొదటిది ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బూర. ఆర్భాటము ప్రవక్త అన్నాడు, అది వర్తమానము. ప్రధాన దూత శబ్దం ఏంటో కాదు, కానీ ఆ శబ్దమును లాజరు విని ఎలాగైతే పైకి లేచాడో అదే శబ్దము ద్వారా చనిపోయిన లాజరు పైకి లేస్తారు. అనగా చనిపోయిన మృతులు 7 సంఘకాలంలో ఉన్న మృతులు పైకి లేస్తారు. ఆ తర్వాత వారితో మనం ఐక్యమై కాడాబూరం మోగగానే మనం ఎత్తబడతాం. ఏమన్. కానీ ఈ 3 ఎప్పుడు జరుగుతున్నది? 36వ అధ్యాయానికి 38, 39వ అధ్యాయానికి మధ్యలో ఈ 3 జరుగుతున్నాయి. కానీ ఈ 3 జరిగేటప్పుడు అక్కడ ప్రవక్త యొద్దకు పైనుండి ఒక ఆయన దిగొచ్చాడు కదా, నరపుత్రుడా, ఇప్పుడు లోయలోనికి వెళ్ళని నడిపించింది ఎవరు? ఆయనే కదా. నేను ఆయన ఎవరో కాదు, ప్రకటన 10:1, ఈయన ఎవరో కాదు, ప్రకటన 10:7. వీళ్ళిద్దరూ ఏకమవుతున్నారు. ఆయన ఇతనిలోకి వస్తున్నాడు. ఇప్పుడు నా మనుష్య కుమారుడు నడుచుకుంటూ లోయలోకి వెళ్తున్నాడు, రంగం మీదకి వస్తున్నాడు. ఎవరి యొద్దకు? వధువు యొద్దకు. ఏమా నా కోడ్ పెట్టానా? ఆ కోడ్ చదువుదాం. అది చదివినప్పుడు మీకు అర్థమవుతుంది, మీకు కొంచెం వెలుగుతుంది టక్కని. ఓకే, నా లిజన్. నేను ఇక్కడ ఫీస్ట్ ఆఫ్ ద ట్రంపెట్స్, అంతేనా? బూరల పండుగ పైన చూడండి. బూరల పండుగ 64వ సంవత్సరం, 1964, 245. When finished at Laodicean age, లవోదికీయ సంఘ కాలము ముగించబడినప్పుడు, ఏమా, అకార్డింగ్ టు రెవల్యూషన్ 10, ప్రకటన 10 ప్రకారం. ప్రకటన 10 ఏంటి? బలిష్ఠుడైన దూత దిగి రావడం. అంతేనా? అదేనా ప్రవక్త మాట్లాడుతున్నాడు? అదేనా రాకడా? అదేనా రెండవ రాకడా? ఆ రాకడలో అక్కడ బలిష్ఠుడైన దూత దిగి వస్తున్నాడు 7వ దూత లోపలికి. ప్రకటన 10 ప్రకారం, అకార్డింగ్ టు రెవల్యూషన్ 10, ద మిస్టరీ ఆఫ్ ఆల్ ద బైబిల్ అంతటి యొక్క మర్మం,
would be known to the bride. Listen. All the బైబుల్ అంతా ఈ వధువుకు బయలుపరచబడును. వధువు అంటే మొదట ఎవరికి బయలుపరచబడాలి? ప్రవక్తకు బయలుపరచబడాలి. ప్రవక్తకు అంత మర్మం తెలుసు. 7వ ముద్ద తెలియదని కాదు. ఆల్ ద బైబుల్ అంతటి యొక్క మర్మము ప్రవక్తకు తెలుసు. అదే నేను అంటున్నా, ఇక్కడ దేవుడు చెప్పిన మర్మమంతా యేసుకేలుకి తెలుసు. మొదట ఎముకలు, మొదట ఆ తర్వాత నరములు, ఆ తర్వాత మాంసము, ఆ తర్వాత చర్మము, ఆ తర్వాత జీవాత్మ. ఇది ఆల్ ద మిస్టరీ ఆఫ్ ద బైబిల్. నా లిసన్, దీంట్లో మొత్తము యేసుకేలుకు చెప్పాడు. ఈ కాలంలో కూడా ఆల్ ద రెవల్యూషన్ 10లో పరిశుద్ధ దూత వచ్చి మర్మమంతటిని మన యేసుకేలుకు ఆల్రెడీ చెప్పేశాడు. ఆమేన్. బైబిల్ వుడ్ బి నోన్ టు ద బ్రైడ్. వధువులో నుండి ఇప్పుడు వధువు తెలియబడుతున్నది. ఈజ్ దట్ రైట్? అది నిజమేనా? రెవల్యూషన్ 10, ప్రకటన 10 అంటేనే 7వ ముద్ర. ఏమన్? లిసన్, వినండి. క్లోజ్ నౌ, లిసన్ క్లోజ్ నౌ. చాలా దగ్గరగా వినండి. వినండి, చూడండి, గమనించండి, దీన్ని పట్టుకోనండి. బ్రైడ్, వధువు, కాల్డ్ అవుట్ బై ద వర్డ్. వధువు బయటికి పిలవబడిందంట. ఎక్కడి నుండి? సమాధుల నుండి. ఎముకలు చచ్చిన సమాధులైనా అదొక పెద్ద శ్మశానం. అది సమాధుల్లో ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రకటన 10 ప్రకారము బలిసిన దూత వచ్చి వధువును బయటికి లాగుతున్నాడు. సమాధుల్లో ఎముకలు ఇప్పుడు లేచి టగటగ వచ్చి నిలబడ్డాయి. దేని వలన? వర్తమానం వలన, వర్డ్, వాక్యము వలన. బ్రైడ్ మేకింగ్ ప్లెయిన్. హీబ్రూస్ 13:8. ఆయన నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని లేఖనమును ఆమెకి బాహాటంగా చూపిస్తాడు. ఏం లేదు, మాకు తెలుసా లేఖనం, కానీ ఇక్కడ చెప్పేది మేకింగ్ ప్లెయిన్ అంట. ఇంకా బాహాటంగా దాన్ని బయలుపరుస్తాడంట. ఎలా బయలుపరుస్తాడండి? నేను పలికి దాన్ని నెరవేరుస్తాను. ఈ విధానంలో ఆయన నేను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నానని అలా బయలుపరుస్తాడు. నెరవేర్చుట వలన బయలుపరచుట ఆ లేఖనము. The same yesterday, today and forever. Does the same is the same. He that believeth on me, నా యందు విశ్వాసం ఉంచువాడు, the works I do shall he do also. నేను చేయు క్రియలు అతడును చేయును. Luke 17:30. లూకా 17:30 ఏముంది అక్కడ? ఆ ప్రకారమే మనుష్య కుమారుడు బయలుపరచబడు దినమున. ఎందుకు దానే మెన్షన్ చేస్తాడు? మనుష్య కుమారుడు బయలుపరచబడ్డాడు కాబట్టి. అండ్ మలాకి 4 అది ఏలియా. అండ్ హీబ్రూస్ 4:12. ఆల్ ది స్క్రిప్చర్స్, ఈ లేఖనాలన్నీ కూడా దట్స్ ప్రామిస్, మనకి ఏదైతే వాగ్దానం చేయబడ్డాయో అవన్నీ కూడా దిస్ ఈస్ టు బి బిట్వీన్ ద 6th and the 7th seal. 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో అది జరగవలసినంత 6th and 7th trumpet. 6వ ముద్రకు 6వ బూరకు 7వ బూరకు మధ్యలో ఈ లేఖనాలు నెరవేర్పు జరగాలి. ఏ లేఖనాలు? లూకా 17:30 మనుష్య కుమారుడు బయలుపరచబడుట. 6వ బూర ఏమై ఉన్నది? 2వ ప్రపంచ యుద్ధం. 7వ బూర ఏమై ఉన్నది? 3వ ప్రపంచ యుద్ధం కాదా? దానికి దీనికి మధ్యలో ఏం జరుగుతున్నది? కాల్డ్ అవుట్ ద బ్రైడ్ బై ద వర్డ్. వాక్యము ద్వారా వధువును బయటికి లాగుట. లాగిన తర్వాత ఏం చేయాలి? ఆయన లాగి అట్లా ఉండలేదండి. 7 ముద్రలే లాగింది ఆమెను. ప్రకటన 10 7 ముద్రలు కాదా? పరిశుద్ధ దూత దిగి వచ్చినప్పుడు 7 ముద్రలు బయలుపరిచాడు ఆయన. ఆ 7 ముద్రలే వాక్యము. ఆ వాక్యమే వధువు బయటికి లాగుతున్నది. ఎక్కడి నుండి? సచ్చిన సమాధుల్లో నుండి, సచ్చిన సంఘ శాఖల్లో నుండి, సమాధుల్లో నుండి మనం బయటికి లాగుతున్నది. లాగిన తర్వాత ఆయన అలానే ఉండలేదు. 7 ముద్రల తర్వాత అన్ని కనిపించుకుంటూ వచ్చాడు. మళ్ళా
అన్నీ వచ్చాయి. ఏవేవి వచ్చాయి? 65 వరకు ఎముకల. తర్వాత దానికి సిస్టమ్స్ కానీ ఇలా పెట్టాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, మొత్తాన్ని ప్రవచించేశాడు. అది మాత్రమే కాదండి, సంఘము, సహజాతీతమైన ఒక సంఘము రాబోతున్నదని ఆల్రెడీ ప్రవచించాడు ఈయన. ఇప్పుడు చూడండి, ఇక్కడ యేస్కేలు మొత్తాన్ని ప్రవచించాడా? నరములు, మాంసము, చర్మము, ఆ తర్వాత జీవాత్మ. జీవాత్మ అంత ప్రవచిస్తే అంత జరగాలి, కానీ దేవుడు అక్కడ ఆపాడు. జీవాత్మ చర్మం దగ్గరకు వచ్చి ఆపేశాడు. నెక్స్ట్ ఆ చర్మం వరకే, అది ఏదో కాదు, 63 నుండి 65 వరకు అంత. ఇప్పుడు బాడీ అనేది రెడీ చేసి పెట్టేసి దేవుడు వెంటనే ఆపేసి ప్రవక్తను తీసుకెళ్ళిపోయాడు. ఆల్రెడీ ప్రవచించాడు, అది ఆల్రెడీ ఉంది. ఏముంది? సహజాతీతమైన సంఘం రాబోతున్నది, డైనామిక్స్ అనేది రాబోతున్నది, కదిలించు శక్తి రాబోతున్నది. మెకానిక్స్, డైనామిక్స్ చెప్పాడా ప్రవక్త? సంఘం యొక్క మెకానిక్స్ అన్ని కూడా రెడీ అయిపోయిందన్నాడా? మనమంతా కూడా ఇప్పుడు డైనామిక్స్ కోసం ఎదురు చూస్తున్నామన్నాడా? ఎముకలు, చర్మము, నరములు, మాంసం, అదంతా కూడా మెకానిక్స్ అన్ని కూడా ఇచ్చేసాడు ఆయన. వర్తమాన మెకానిక్స్ అంతా కూడా ఇచ్చేసాడు. ప్రవక్త ఏమన్నాడు? ఆ గాలి జీవాత్మ కొరకు ఎదురు చూస్తున్నానని ప్రవక్త అన్నాడు. ఇంకా ఆయన నేను అంతా చెప్పేస్తాను ఇప్పుడు అనుకున్నాడు ఆయన, కానీ ప్రవక్త దేవుడు ఆపేశాడు. నీ కాలంలో ఇప్పుడు జరగకూడదు, నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ మనిషి కుమారుని ఎత్తుకొచ్చాడు. బ్రదా 4, 5, 6లో ఎక్కడైతే జీవాత్మ, నరములు, మాంసం ఉంది కదా, చర్మం ఉంది కదా, చర్మం వరకు ప్రవక్త పరిచర్య. అక్కడ నుండి ప్రవక్త వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత ఆల్రెడీ చెప్పేశాడు, సంఘం అలాంటి సంఘంగా, సహజాతీతమైన సంఘంగా మారుతుందని ప్రవక్త ఆల్రెడీ చెప్పేశాడు, కానీ జరగలేదు. ప్రవచనం ఇచ్చాడు, మొత్తం ప్రవచనంలో సగం నెరవేరింది, కొంత నెరవేరలేదు. కానీ మొత్తం మర్మం ప్రవక్త ఇచ్చేశాడు. దానిలో కొంత మాత్రమే నెరవేరింది, ఇంకొంత నెరవేరలేదు. ఆ కొంతనే మెకానిక్స్ అంతా బాడీ నిలబడింది. నిలబడి అయిపోయిన తర్వాత దేవుడు గ్యాప్ ఇచ్చాడు. కానీ ఆ గ్యాప్లోనే ప్రవక్త శరీరం లాగేశాడు, కానీ మనుష్య కుమారుడు ఆడే ఉన్నాడు. ఇప్పుడు ఏ మనుష్య కుమారుడు ఏ శరీరంలోకి ఆయన రావాలా? ఆ గాలిని ప్రకటించే, ఆ గాలి కోసం ప్రవచించే ఎవరి ఆ శరీరం ఎవరు? ఓ మాయ్. వర్తమానంలో ఉండే వాళ్ళు టక్కని ఇప్పటికీ అది వెలుగుంటుంది, వెంటనే వెలుగుంటుంది, వెలుగులేదు. ఆర్పాటము అయిపోయింది. అది సగం సగం అనేది ప్రవక్త చేసేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రధాన దూత శబ్దము, దేవుడి బూర. దీనికి ఏం జరుగుతున్నది? ఇది ఎవరు చేయాలా? వధువు చేయాలా? వధువు చేయాలంటే ఇప్పుడు మనుష్య కుమారుడు భూమి మీదనే ఉన్నాడు, కానీ ఏ రూపంలో ఉన్నాడు? వధువు రూపంలో ఉన్నాడు. ఇప్పుడు మనుష్య కుమారుడు భూమి మీద ఉన్నాడా అంటే ఉన్నాడు. ఏ రూపంలో? ఎన్మాఫీ దేవుడు వధువు రూపంలో మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడు ఒక స్వరం వచ్చింది వధువు ఎద్దకు, నరపుత్రుడా, మనుష్య కుమారుడా. ప్రవచనం ఎత్తి గాలికి ప్రకటించు, అనగా వాయువుతో చెప్పు, జీవాత్మ డైనామిక్స్ రావాలా, వధువును కదిలించు, ఆ ప్రవచనాన్ని ఎత్తి పలుకు. దాన్ని నెరవేర్చేది, దీన్ని నెరవేర్చేది వధువు. ఏమా మీకు అర్థమవుతున్నాను నేను మాట్లాడుతున్నాను? ఓ, నేనేం చెప్పబోతున్నాను అది మీ దగ్గర చెప్పేశాను. ఇప్పుడు మీకు అది లోపలికి వెళ్ళిందో లేదో అర్థం కావడం లేదు నాకు ఇంకా కూడా. ఏమాన్, నేను కొంచెం రిపీట్ చేస్తాను, అది మీకు మైండ్లో ఉండిపోవాలి. అది నేను చెప్తున్నాను. 1963లో మనుష్య కుమారుడు వచ్చాడు, ఆర్పాటమును బయలుపరిచాడు. ఆర్పాటం ఏం చేసిందంటే దేవుని మర్మం అంతటినీ చెప్పేసింది. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? ఎముకల నుండి జీవాత్మ వరకు మొత్తాన్ని ఆయన చెప్పేశాడు, బయలుపరిచాడు, ప్రవచించేశాడు. కానీ అది జరుగుతున్న సమయంలో మధ్యలో దేవుడు ఆపేశాడు.
దేవుడు ఆపేశాడు. అంతవరకు కొంత భాగం జరిగింది, ఇంకొంత భాగం జరగలేదు. ఇంకా కొంత భాగం జరగలేదు. ఆ భాగం జరగడానికి మళ్ళీ దేవుడే వస్తాడు. మళ్ళీ మనుష్య కుమారుడికి మరొకసారి ప్రవక్త ఏం చెప్పాడో దాన్నే మళ్ళీ రిపీట్ చేయి. జీవాత్మ వస్తుందే ప్రవక్త ఆల్రెడీ చెప్పాడు, నువ్వు దాన్నే ప్రకటించు, నువ్వు దాన్నే మళ్ళీ ప్రవచించు. ఇప్పుడు ఆ జీవాత్మ వచ్చేది ప్రవక్త ద్వారా కాదు. ఆ ప్రాఫెసీ, ఆ గాలితో మాట్లాడేది ఇప్పుడు ప్రవక్త కాదు. ప్రవక్త ఎముకలను తీసుకొచ్చేసాడు, అందరినీ లాక్కొని వచ్చేసాడు. అందరు ఇప్పుడు ఎలాగున్నారు తెలుసా? అందరూ ఎముకలు బాగా వచ్చాయి, ఆతో సిస్టమ్స్ అన్ని బాగా వచ్చేసాయి. ఉన్నాయా డీకెన్స్, ట్రస్టీస్ బాగా వస్తున్నాయా? ఆ తర్వాత బాగా చరణం కూడా వస్తున్నది, పరిశుద్ధాత్మ కూడా వస్తున్నది. ఇప్పుడు సంఘము రెడీ అవుతున్నది. కానీ ఇంకా డైనామిక్స్ రాలేదు. ఇంకా కదిలించు శక్తి, ఇక్కడ నుండి పైకి లేపే శక్తి ఇంకా సంఘంలో రాలేదు. కానీ దాన్ని జరిగించు పరిచర్య అది వధువుది. నేను ఎంతవరకు, నేను పోయిన వారం కానీ అటు పోయిన వారం కానీ సింపుల్గా బోధించాను నేను, కానీ ఈ వారం కొంచెం లోతుగా వెళ్తున్నాను. దీన్ని, ఇది 7వ ముద్ర యొక్క వర్తమానం. ఇది 7వ ముద్ర తెలిసిన వాళ్ళు, దాని అర్థమైన వాళ్ళు దీన్ని పట్టుకుంటారు. వీళ్ళు ఆమేన్. ఓకే, చివరిగా ఒక కోడ్ని చదివి ముగిస్తాను నేను. ఓకే, ఆమేన్. ఇంకొక 20 minutes నాకు టైం ఉంది. మీకు అర్థమైందని నేను మాట్లాడుతున్నాను. ఆల్రెడీ ప్రవచించబడిన దానిలోనే నెరవేర్పు జరగలేని భాగాన్ని వధువు చేస్తున్నది. అదే డైనామిక్స్, అదే కదిలించు శక్తి, జీవాత్మ. ఇజ్రాయెల్ కూడా ఎండిన ఎముకలేనా? దేవుడు వారిని బయటికి లాగాడు. బయటికి లాగిన తర్వాత వాని అరణ్యంలో మొత్తాన్ని ఇచ్చాడు, బాడీ మొత్తం రెడీ చేస్తున్నాడు. ఆ తర్వాత వాగ్దాన దేశమే ఆ జీవాత్మ ఉన్నది. చూడండి 3 మొత్తం. ఆమేన్. నేను ఇక్కడ ఒకటి సంఘకాలలో ప్రవక్త ఇలాగ మాట్లాడుతున్నాడు. సంఘకాలాలు, ఓకే నేను చదువుతాను, అక్కడ లేదు, నేను ఈ ఒక పేరా చదివి నేను ముగిచ్చేస్తాను. నేను నౌ రిమెంబర్ దిస్, ఇప్పుడు దీన్ని జ్ఞాపకం ఉంచుకోనండి. చర్చ్, క్రైస్ట్ ఇన్ ద ట్రూ చర్చ్ ఈజ్ ఎ కంటిన్యూయేషన్ ఆఫ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్. నిజ సంఘంలో ఉన్న క్రీస్తు అపోస్తుల కార్యముల యొక్క కొనసాగింపై ఉన్నది. ఆమేన్. నిజ సంఘంలో క్రీస్తు ఉంటే ఏమవుతుందంటే అక్కడ అపోస్తుల కార్యములు కొనసాగించబడతాయి. ఆమేన్. But the book of Revelation shows how that the Antichrist spirit would come into the church and defile it. కానీ ప్రకటన గ్రంథం ఏం చూపిస్తున్నది? అంత్యక్రీస్తు ఆత్మ ఎలా సంఘంలోనికి వచ్చి దాన్ని చెరుపు చేస్తుందో అది ప్రకటన గ్రంథం చూపిస్తున్నది. మేక్ ఇట్ లుక్ ఫార్మల్ అండ్ పవర్లెస్. శక్తి లేని ఒక నిలువెచ్చని స్థితిలో సంఘం ఎలా మారుతుందో ప్రకటన గ్రంథం దాన్ని బయలుపరుస్తున్నది. ఇట్ ఎక్స్పోజెస్ సైటన్. ప్రకటన గ్రంథము సాతాన్ని బయలుపరుస్తున్నది. రివీలింగ్ హిస్ వర్క్స్, వాడి క్రియలను బయలుపరుస్తున్నది. రైట్ డౌన్ టు ద టైమ్ హి ఇస్ కాస్ట్ ఇంటు ద లేక్ ఆఫ్ ఫైర్. అగ్ని గుండంలో వాడు పడవేయబడు అంతవరకు వాడు ఏం చేయబోతున్నాడో వాడి క్రియలన్నీ కూడా ప్రకటన గ్రంథం తెలియజేస్తున్నది. హి ఫైట్స్ దట్. ప్రకటన గ్రంథాన్ని వాడు పోరాడుతాడు, దాంతో వాడు ఫైట్ చేస్తాడు. ఎందుకంటే అది వాడిని బయలుపరుస్తున్నది కాబట్టి. హి కెనాట్ స్టాండ్ ఇట్. ప్రకటన గ్రంథం ముందు వాడు నిలబడలేడు. హి నోస్ దట్. వాడికి తెలుసు, ఇఫ్ ద పీపుల్ గెట్ ద ట్రూ రెవల్యూషన్ ఆఫ్ ద ట్రూ చర్చ్, నిజ సంఘం యొక్క నిజమైన ప్రత్యక్షత ప్రజలు పొందుకున్నట్లయితే, అండ్ వాట్ షీ ఇస్, ఆమె ఏమై ఉన్నదో అది ఆమె పొందుకున్నట్లయితే, వాట్ షీ స్టాండ్స్ ఫర్, ఆమె దేని కొరకు నిలబడుతున్నదో అది ఆమె గ్రహించినట్లయితే, అండ్ దట్ షీ కెన్ డూ ద గ్రేటర్ వర్క్స్, గొప్ప
గొప్ప కార్యాలు ఆమె చెయ్యగలదు అని ఆమె ఎరిగినప్పుడు she will be an invincible army. ఆమె ఒక జయింపరాని ఒక సైన్యముగా నిలబడుతుంది. If she get a true revelation of the true spirits, రెండు ఆత్మల యొక్క నిజమైన ప్రత్యక్షతను ఆమె పొందుకున్నట్లయితే, విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద క్రిస్టియన్ చర్చ్, క్రైస్తవ సంఘంలో మొత్తంలో రెండు ఆత్మలు ఆమె గ్రహించినట్లయితే, అండ్ బై గాడ్ స్పిరిట్ డిజర్న్ అండ్ విత్ స్టాండ్ ద యాంటిక్రైస్ట్ స్పిరిట్, దేవుని ఆత్మ ద్వారా వివేచించి ఆ క్రీస్తు విరోధి ఆత్మకు వ్యతిరేకంగా నిలబడినట్లయితే, సైటన్ విల్ బి పవర్లెస్ బిఫోర్ హర్. సాతాను ఆమె ముందు శక్తి లేని వాడవుతాడు. హీ విల్ బి యాజ్ డెఫినెట్లీ ఫోర్ టుడే. వినండి ఏమంటున్నాడు ఆయన, ప్రత్యక్షత వచ్చినప్పుడు, నిజమైన బయలుపాటు వచ్చినప్పుడు ఆమె జయింపరాని సైన్యం అవుతుంది అన్నాడు. కానీ ఆ ప్రత్యక్షత, ఆ బయలుపాటు 7 ముద్రల్లో బయలుపరచబడింది. మీకు అర్థమవుతున్నదా? 7 ముద్రల ద్వారా వచ్చిన ప్రత్యక్షత ఆమె పొందుకున్నప్పుడు ఆమె జయింపరాని ఒక సైన్యముగా ఆమె నిలబడుతుంది. ఏమైనా గుర్తుపెట్టుకోనండి, ఇప్పుడు ఎవరిప్పుడు ఒక సైన్యంగా దేవుడు చేస్తానన్నాడు. ఆ ఎండిన ఎముకలని లేచి నిలబడి జీవాత్మ లోపలికి వచ్చినప్పుడు ఆ జీవాత్మ వారిలో నిలబడి సైన్యముగా ఒక మార్చింగ్, అనగా మహాసైన్యం ఎలాగైతే ఒకరి వెనక ఒకరు మార్చ్ చేస్తారో అలానే మహా గొప్ప సైన్యంగా నిలబడుతుంది ఈమె. కానీ గుర్తుపెట్టుకోనండి, ప్రవక్త 7 కొండలు చూచాడా? 7 hills, 7 peaks, 7 శిఖరములు. ఆ 7 శిఖరంలో 3 పెద్దవి. ఏమా? ఆ 3 పెద్దవిలో ఒకటి మొదటి ఈడుపు, రెండవది రెండవ ఈడుపు, మూడవది అది 3వ ఈడుపు. అంతేనా? 3 శిఖరములు 3 ఈడ్పులకు సాదృశ్యం. కానీ కొండలు ఎలాగుంటాయి? పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి. అంతేనా? ఒకటి ఎత్తు, ఒకటి లోయ, ఒకటి ఎత్తు, ఒకటి లోయ, ఒకటి ఎత్తు, ఒకటి లోయ. కానీ ఈ ఎముకలు లోయలో ఉన్నాయి. లోయలో ఉన్న ఏ కొండకు మధ్య, 2వ కొండకు 3వ కొండకు మధ్యలో ఈ ఎముకలు లోయలో పడి ఉన్నాయి. ఏమా అంటే ఇప్పుడు 2వ ఈడుపు అయిపోయిందా? మొదటి ఈడుపు 2వ ఈడుపు అయిపోయిందా? ఇప్పుడు ఈ ఎముకలన్నీ ఎక్కడ ఉన్నాయి? 2వ కొండకు 3వ కొండకు లోయలో సమాధి చేయబడి లోపల ఉంటే, మళ్ళీ అదే మనుష్య కుమారుడు దేవుడే స్వయంగా దిగి వచ్చి అక్కడనే మా సైన్యంలో మార్చి ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు 3వ కొండ. ఆ సైన్యం 3వ కొండ మీదకి ఎక్కుతున్నది. ఆ 3వ కొండ ఏంటి? 3వ ఈర్పు. ఆ 3వ ఈర్పే డైనమిక్స్ కదా? ఆ 3వ ఈర్పే పలికితే చెరుగుట కదా? ఊరిత కలుగుడుగా కాదు పలుకుట. ఏమై ఉన్నది? 3వ ఈర్పు, 3వ కొండ. అదే 7వ కొండ. 7th వీక్ కాదు, 7 కొండలలో లాస్ట్ కొండ 3వ ఈడుపు, 7వ కొండ. ఆ 7వ కొండ తర్వాత ఏముంది? వేరే దేశం ఉంది. అమెరికాకు కెనడాకు మధ్యలో ఉంది ఆ 7 కొండలు. కాంటినెంటల్ డివైడ్ మధ్యలో ఉంది. కానీ ఆ 7వ కొండ దాటితే కెనడా వస్తుంది. ఏమా తెలుసు కదా, దేశమే మారిపోతున్నది, ప్రపంచమే మారిపోతున్నది, ఇంకో దేశమే మారిపోతున్నది. 3వ ఈడుపు కింద ఇప్పుడు లోయలో ఉన్న ఎముకలు దేవుడు వాటిని లేపి జీవాత్మను ఇచ్చినప్పుడు అవి ఎక్కడికి వెళ్తున్నాయి? ఎక్కడ ప్రయాణం చేస్తున్నాయి? అవి 3వ ఈడుపు వెనక్కి కాదు, 2వ ఈడుపులోకి కాదు, వెనకాల ఉన్న కొండ కాదు, 3వ ఈడుపు 7వ పర్వతం మీదకి, లోయలో నుండి ఇప్పుడు పర్వతం మీదకి ఇప్పుడు ఆ ఎముకలు బయలుదేరుతున్నాయి. అవి ఆ 3వ ఈడుపు ఏంటి? ఊత కలుగును గాక. చిన్న చేప యేసుక్రీస్తు నీకు జీవం ఇచ్చినాడు, లెమ్మ అని చెప్పి ఆ చేప లేచి లోపలికి వెళ్ళినది. తుఫాన్తో పలికినప్పుడు ఆ తుఫాన్ ఆగిపోయింది. అది చూసిన మీద యొక్క కణితి పలికినప్పుడు ఆ కణితి అదృశ్యమైపోయినది. ఓ డాక్టర్ చెయ్యి తాకక మునిపే ప్రభువా నీ చెయ్యి వెళ్ళి తాకును గాక. హట్టి యొక్క 2 కుమారులు స్వస్థత పొందుకొనుట ఇవన్నీ కూడా 7వ కొండ. 7వ కొండలో దాచబడి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎముకలన్నీ కూడా లేచి 7వ కొండ ఎక్కుతున్నాయి. అవి 3వ ఈడుపు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క డైనామిక్స్ వస్తుంది.
ఆ జీవాత్మ వారి లోపలికి వచ్చినప్పుడు ఆ మూడా ఈర్పు జరిగిస్తారు వాళ్ళు. కొండ మీద బాగా జరిగించి వెంటనే అక్కడ నుండి ఈ ప్రపంచం నుండి అయిపోయింది. నేను ఆ దేశాన్ని వాడిని కాదు, నేను ఈ భూమి వాడిని కాదు, ఆవలి కట్టులోకి నేను వచ్చేసాను ఇప్పుడు. ఓ నోవాబు యొక్క ఓడ నిలబడిన అదే కొండ, నోవాబు యొక్క ఓడ నిలబడిన 7వ కొండ. ఆ కొండలోండి ఎప్పుడు ఎక్కడికక్కడ పెడుతున్నారు వాళ్ళు. పాత ప్రపంచం నుండి, పాత నాగరికత నుండి, పాత పాపము నుండి, పాత లైంగిక చర్యల నుండి, పాత లోకం నుండి కొత్త లోకంలోనికి. ఈ లోకంలో పాపం లేదు, ఈ లోకంలో చప్పులు లేవు, ఈ లోకంలో కూడా అంత కొత్తదే, ఏ మనుషులు లేరు. అది అరారాతు కొండ, 7వ కొండ. అరారాతు కొండ 3వ ఈడుపు. ఆ 3వ ఈడుపు ప్రయాణం చేసి 1వ ఈడుపు, 2వ ఈడుపు, 3వ లాస్ట్కి అరారాతు కొండ మీద నిలబడింది. అది సంఘం కింద నుండి లోయలో నుండి కొండ మీదకి ఎక్కుతున్నది. పాపంలో నుండి, శాపంలో నుండి, ఈ లోక కార్యాల నుండి ఇప్పుడు అది పైకి ఎక్కుతున్నది. అది నీళ్ళ ద్వారా. నీళ్ళు ఏమన్నాడు ప్రవక్త? అది ఏమన్నా ఫార్మల్ అండ్ ద లేటర్ రెయిన్, తొలకరి మరియు కనవరి వర్షం, టీచింగ్ రెయిన్ అండ్ ర్యాప్చరింగ్ ఫైట్, ఉపదేశమైన వర్షము, ఆ తర్వాత ఎత్తబడే విశ్వాసం ఇచ్చే వర్షము. ఈ 2 వర్షాల నీళ్లు అది లోయలో నుండి. ఎండిన ఎముకలు ఎవరు? నోవాహు అతని కుటుంబం. ఎండిన ఎముకలు దేవుడు పిలిచాడు. ఎండిన ఎముకల లేచారు. ఇప్పుడు ఓడ తయారు చేస్తున్నారు. ఎండిన ఎముకలు ఓడ తయారు చేస్తున్నారు. దేనికోసం? అవి బ్రతుకుట కొరకు. ఏమండి, అది ఒక సైన్యం నిలబెట్టు. ఈ ఓడను ఎవ్వరు చేయించలేరు, చేయింపరాని ఓడ. ఆ ఓడలన్నిటినీ సముద్రము నీళ్లు చేయించాయి. ఈ ఓడను అలా చేయించలేదు. ప్రవక్త వివరించలేదా? నోవాహు ఓడ వెళ్తున్నదంట నీళ్ళల్లో. దయ్యం వెంటనే పెద్ద అలా తీసుకొచ్చాడు. కానీ నోవాహు పాస్టర్, అక్కడ ఆ ఓడలో పాస్టర్, రైట్ టబర్నకల్ పాస్టర్. అందులో చాలా మంది ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు. కానీ ఓడలో ఒక పెద్ద అలం తీసుకొచ్చినది. పాస్టర్ దాన్ని ఆల్రెడీ చూసేశాడు. విశ్వాసులు చూడరు. ఆ అలను పాస్టర్ చూశాడు. సంగమా గట్టిగా పట్టుకోండి, ఓడను గట్టిగా పట్టుకోనండి. ఏ అలా వచ్చిన ఈ సంఘాన్ని పడగొట్టలేదు, ఎంత పెద్ద అలా వచ్చిన ఈ సంఘాన్ని పడగొట్టలేదు. ఆయన అంటున్నాడు, నోవాహు వదిస్తున్నాడు, నడుపువాణ్ణి నేను కాదు, నడిపించేది నేను కాదు, ఈ ఓడ యొక్క డ్రైవర్, పలుసులైన దూత. ఏమన్ ఆయన ఇప్పుడు నడిపిస్తున్నాడు ఓడను. ప్రయాణం చేస్తున్నారు ఈ ఓడ. ఎక్కడికి? లోయలో నుండి పర్వతం మీదకి, 7వ కొండ మీదకి, 3వ ఈపులోనికి. ఏమన్ నడిపించేది నేను కాదు, ఇప్పుడు దేవుడే నడిపిస్తున్నాడు. గట్టిగా పట్టుకోనండి ఓడను. సంఘాన్ని గట్టిగా పట్టుకోనండి. సంఘాన్ని వదిలిపెట్టమాకండి, గట్టిగా పట్టుకోనండి. సంఘం అంటే ఈ సంఘానికి రమ్మని కానీ చెప్పేది. వర్తమానాన్ని గట్టిగా పట్టుకోనండి, వర్తమానాన్ని గట్టిగా పట్టుకోనండి. ఏ అలా వచ్చినా మనల్ని పడగొట్టలేదు, ఏ దయ్యం వచ్చినా మనల్ని పడగొట్టలేదు. నడిపించువాడు ఈ సంఘం మీద డ్రైవర్ నేను కాదు. ఆయనే నాకు చెప్పాడు ఇలానే కట్టు, ఆయనే నాకు చెప్పాడు ఇలా దాన్ని మలుచు, ఆయనే చెప్పాడు ఈ కీలు ఇక్కడ పోయి, ఆయనే చెప్పాడు ఈ కర్రనే పెట్టి ఇలానే బోధించు సంఘానికని, ఆయనే చెప్పాడు లోపల ఇన్ని అర్రలు పెట్టు, లోపల వాళ్ళు ఉండేదానికన్నా కూడా ఆయన చెప్పినట్లే నేను చేశాను. కాపాడితే ఆయన కాపాడాలా, మునిగిపోతే ఆయనదే, అంతేనా? బ్రదర్, ఆర్క్ ఇది దేవుని యొక్క ఓడ. నీకు తెలుసా మోషే కూడా ఓడలో ఉన్నాడు. సో డ్రైవర్ దేవుడే. అక్కడ ఎవరు డ్రైవర్? అక్కడ గాబ్రియేలు. ఓడ మీద కూర్చొని ఉండదు, కత్తి పట్టుకొని నిలబడి ఉన్నాడు గాబ్రియేలు. ముసళ్ళు వస్తున్నాయి, అక్కడేమో అలా వచ్చింది, ఇక్కడేమో ముసళ్ళు వస్తున్నాయి మింగడానికి.
కానీ ఇక్కడ ఎవరున్నా డ్రైవర్ ఆల్రెడీ 10,000 దూతలు ఉన్నాయి పక్కన. 10,000 దూతలు అన్ని నైలు నదంతా నిలబడుకొని ఉన్నవి. ఇది ఇక్కడ ఉన్నది. ఇప్పుడు ఇతను ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? లోయలో నుండి సింహాసనం ఎదుగు వెళ్తున్నాడు. ప్రవక్త చెప్పాడండి, నేను మాట్లాడింది కాదు, ప్రవక్త అన్నాడు. ఆ ఓడ లోయలో నుండి అనగా నీళ్ళల్లో నుండి ఎక్కడికి వెళ్తున్నది? అరారాతు కొండ మీద నిలబడింది. మోషే ఓడ కింద నుండి సింహాసనం ఎదుగు నడిపించబడుతున్నది. ఈ ఓడ ఎక్కడికి వెళ్తున్నది? పరలోకం అంటే అందరూ చెప్పే మాటే అది. 3వ ఈడుపు. అది వర్తమానం యొక్క భాష. అందరూ మాట్లాడే విధంగా ఉండదు మన భాష. పరలోకం మనం వెళ్ళేది ఇక్కడ నుండి అక్కడికి వెళ్తాం. నో 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 నో. ఇప్పుడు 3వ ఈడుపు, ఆ కొండ పైకి ఎక్కడం. ఆ కొండ మీద ఏముంటుంది తెలుసా? అధికార, పవర్, శక్తి. ఏది చెప్తే అది జరుగుతుంది అక్కడ. బ్రదర్, మన లేపాడు ఆయన. మన ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడు, మన ఎడల ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆల్రెడీ నేను వీరిని ఆలోచించాను. ఈ ఎముకలే నా మనసులో ఉన్న రహస్యం, ఈ ఎముకలే నా మనసులో ఉన్న మిస్టరీ. ఆది నుండి నా మనసులో ఉన్న మర్మము ఈ ఎముకలే. ఏస్కేలు, నీ వీటి కోసమే నేను వచ్చాను. నేను దేవుని మనసులో ఏముంది? అక్కడ ఎముకల దగ్గరకు వచ్చినప్పుడు దేవుని మనసులో ఏమున్నది? రెస్టరేషన్, రెజరెక్షన్, ఈస్టర్, ద 7th seal. అది ఆయన ఉద్దేశం, ఆయన ప్లాన్. మనల్ని పైకి లేపడం, బ్రతికించడం, తన ఆత్మతో నింపడం. అంతేనా? మళ్ళీ మనల్ని తిరిగి స్వదేశంలోకి తీసుకెళ్ళడం. నేడు మిమ్మల్ని మీ స్వదేశానికి తీసుకెళ్తాను. నేడు పైనుండి వచ్చిన వాడను, తిరిగి నేను పైకి వెళ్తున్నాను. నేను పైనుండి వచ్చిన వాడను, ఇక నేను చనిపోయాను, ఎముకలతో ఉన్నాను. కానీ దేవుడు మనల్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించి పైకి లేపి ఇప్పుడు వధువు చెప్తున్నది, నేను పైనుండి వచ్చిన వాడను, నా వాగ్దాన దేశం పరలోకము, అక్కడి నుండి వచ్చిన వాడను, నా దేవుడు నన్ను బ్రతికించి మళ్ళీ అక్కడికే తీసుకెళ్తున్నాను. నన్ను ఓ మా 5 minutes is enough. 5 నిమిషాలు ఉండదు నాకు ఇంకా. అఫ్కోర్స్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైంది. బ్రదర్, ఈ వర్తమానం మళ్ళీ వస్తుందో రాదో నాకు తెలియదు. దీన్ని పట్టుకున్నాండి, ఆ జంక్షన్ని పట్టుకున్నాండి. 36, 38, 39కి మధ్యలో 37 మనుష్య కుమారుని పరిచర్య. అందులో సగం ప్రవక్త చేశాడు, ప్రవచించాడు, సగమే నెరవేరింది. ఇంకో సగం మళ్ళీ మనుష్య కుమారుడే. ఎవరా మనుష్య కుమారుడు? వధువు, మనలో శరీరధారి అయిన మనుష్య కుమారుడు. ఇప్పుడు ఈ వధువు, నేను అదే అంటున్నాను. ఓ బ్రైట్ టబర్నకల్, సన్ ఆఫ్ మ్యాన్, నరపుత్రుడా, బ్రైట్ టబర్నకల్, మనుష్య కుమారుడా, ప్రవచనం మీద ఇలాగూ ప్రవచించు. త్వరగా పలుకు, మొరపెట్టేలా పలుకు. ఉడత కలుగుతుంది, మొరపెట్టేలా పలుకు. చేపలు వేస్తుంది, మొరపెట్టేలా పలుకు. ఉడతలు వస్తాయి, ఈకలు వస్తాయి, కప్పలు వస్తాయి, మొరపెట్టేలా పలుకు. సముద్రం చీల్చబడుతుంది. 3వ ఈడ్పు కాదా ఇవన్నీ? బ్రదర్, ఇప్పుడు సంఘము లోయలో నుండి లేచి నిలబడి జీవాత్మ వచ్చిన తర్వాత 3వ ఈడ్పులోకి అడుగు. డైనమిక్స్ వస్తేనే కదా 3వ ఈడ్పు జరుగుతుంది. డైనమిక్స్ వస్తే, జీవాత్మ వస్తేనే కదా ఆ ఎముకలన్నీ కూడా పైకి నడుచుకుంటూ వెళ్తాయి, కొండ ఎక్కుతాయి. ఆ డైనమిక్స్ కోసం మనము ప్రవచించాలి, ఎదురు చూడాలి. ఈరోజు దేవుడు అన్నీ చేశాడు. ఎముకలు, దానికి కావాల్సిన సత్వ, దానికి కావాల్సిన సిస్టమ్స్ కావచ్చు, వర్తమానం కావచ్చు, ఏది కూడా దాచిపెట్టకుండా మొత్తాన్ని దేవుడు చేశాడు. నరాల్ని చేశాడు, శరీరాన్ని చేశాడు, కండరాములు చేశాడు, చర్మాన్ని చేశాడు. ఇంకా కావాల్సింది ఒకటి సంఘానికి, జీవాత్మ. కానీ దాని అన్ఫుల్ఫిల్డ్ పార్ట్, నెరవేర్పు జరగని భాగం, అది వధువు చేయవలసి ఉన్నది. కానీ అది కొత్త ప్రత్యక్షత కాదు, కొత్త ప్రవచనం కాదు. అది ఆల్రెడీ చెప్పబడిన ప్రవచనమే మళ్ళీ తిరిగి వధువు చెప్తుంది. ఏమని చెప్తుంది? ఇప్పుడు ప్రవక్త చెప్పలేదు, ఐ విల్ రైట్ దిస్ ట్రయల్ అగైన్, మళ్ళీ నేను ఈ యొక్క స్వారీని మళ్ళీ చేస్తానని ప్రవక్త చెప్పిన దానే వధువు చెప్తుంది. కొత్త ప్రవచనం, కొత్త మాట, కొత్త భాష ఈ వధువుకు లేదు. ఏమా, గాడ్ బ్లెస్ యూ. దేవుడు అందరినీ దీవించును గాక. ఏమా, లెట్స్ స్టాండ్ టుగెదర్. ఏమాన్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. మీరు దీన్ని అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను నేను. రియలీ దీన్ని అభినందిస్తారా మీరు?
దేవుని కొరకు మనం యూజ్ చేయొచ్చు మన చేతులను గట్టిగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీ అందరినీ దేవుడు దీవించును గాక. ఎవరికి నిద్ర రాలేదనుకుంటున్నాను. ఐ హోప్ నాకు కనపడిన వాళ్ళందరూ నిద్ర రాలేదు. నాకు కనపడిన వాళ్ళు కొంతమంది నాకు తెలియదు. మేబీ గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆర్ యు రియల్లీ హ్యాపీ? సంతోషంగానే ఉన్నారా? మనం పరిగెత్తాలి. అన్ఫుల్ఫిల్డ్ నెరవేర్పు జరగని భాగాన్ని మనం చెయ్యాలి. మనం ఆమేన్. ప్రతి ఒక్కరికి ఓకే, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. హాఫ్ అన్ అవర్లో మనం న్యూ ఇయర్లోకి వెళ్ళబోతున్నాం. రియల్ ఎన్నో ప్రయాణాలు మనం చేశాం. ఎన్నో ప్రయాణాలు మనం చేశాం. దూర ప్రయాణాలు చేశాం. ఆయన సన్నిధి మనల్ని విడవలేదు. ఆయన కృప మనల్ని విడవలేదు. ఆమేన్. నిజంగా మనం ఇంకా ఆఖరి హాఫ్ అన్ అవర్లో మనం ఉన్నాం. మనము ఎంతమా సంతోషంగా ఉన్నది. ఈ మినిస్ట్రీ పరిచర్య నేను బోధించడం మొదలుపెట్టి ఈరోజు 4 సంవత్సరాలు అయిపోతుంది. నేను జాన్వరిలోనే వచ్చాను, జాన్వరిలోనే మొదలుపెట్టాను ప్రీచింగ్. ఈరోజు ఈ జాన్వరి వస్తున్నది. మళ్ళా నా 5th ఇయర్ ఈ పరిచర్య 5వ సంవత్సరం మొదలవబోతున్నది. రియలీ ఇట్స్ అ గ్రేస్ ఆఫ్ గాడ్. ఇది దేవుడి కృపయే. ఇంత లోతుగా మనం వెళ్ళగలుగుతున్నాం. ఏ మానవుని వల్ల కాదు ఈ వర్తమానం వచ్చేది. ఇంత లోతుగా మనం నిజంగా లోతుగా వెళ్తున్నామా? ఎంతమంది దేవుడికి దగ్గరగా అయ్యా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీరు దేవునికి ఇంకా దగ్గర అయి ఉంటారు. పరిశుద్ధాత్మ పొందుకోనని వాళ్ళు ఈ సంవత్సరం ఎంతమంది పొందుకున్నారు? దేవుడు మనం దర్శించాడా? కలుసుకున్నాడా? మాట్లాడా? మరీ ఎక్కువగా దగ్గరికి లాగాడా? వాక్యం తెరవబడటం వలన మనం ఇంకా ఎంతో దగ్గరగా నడుస్తూ వెళ్తాం. దేవుని కృపను బట్టి ఈ నెక్స్ట్ వచ్చే ఇయర్లో కూడా మరీ ఎక్కువగా లోతుకు వెళ్ళాలి. మనం ఎంత లోతుగా అంటే ఎత్తబడ్డ దగ్గర పడే కొద్దీ మనం అంత నీడతో మనం ఐక్యమైపోవాలా. నీడతో మనము దూరంగా ఉండకూడదు. ఆ నీడ మనము ఒకటవ్వాలా. నేను బైబిల్ అనేది ఒక నీడ, మనము నిజ స్వరూపం. ఈ బైబిల్ వాక్యము మనము ఇద్దరు ఒకటైనప్పుడు ఆయన అంట, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు, నన్ను చూచినవాడు వాక్యమును చూచి ఉన్నాడు. నేను ఇప్పుడు నీడ ఏకమై ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. నిజంగా ఇక్కడ ఉంటే ఎంతమంది సంతోషంగా ఉంది? ఆమేన్. ప్రతి ఒక్కరు మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. కావాలంటే హగ్ చేసుకోనండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి, గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. సిగ్గుపడబాకండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. ఇంకోటి కూడా చెప్పండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. వచ్చినందుకు కృతజ్ఞతలు, వచ్చినందుకు కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. ఓకే సార్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. రియల్లీ ప్రతి ఒక్కరు అలానే చేశారా? గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అని చెప్పారా? ఆమేన్. నిజంగా దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ఓకే, ఇంకా సమయం అయిపోతున్నది కాబట్టి ఇంకా నేను సంఘ కాపరి నేను అప్పగిస్తున్నాను నేను. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, మారని తండ్రి, మార్పులేని దేవా, నిజముగా మాకు కొత్త సంవత్సరాన్ని 2025వ సంవత్సరాన్ని ఇదిగో ప్రభా, ఈ దినాన్ని చూడలేక, ఈ సంవత్సరాన్ని చూడలేక ఎంతోమంది హాస్పిటల్ ద్వారా, యాక్సిడెంట్ల ద్వారా, రోగముల ద్వారా నానా విధములుగా ప్రభా ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళారు. అయితే మాకు మళ్ళా తిరిగి ఒక 2025వ సంవత్సరాన్ని చూచుట కొరకై ఇదిగో ప్రభువా, మరి ఈ యొక్క సంవత్సరంలో మిమ్మల్ని మహిమపరచుట కొరకై, మీ సన్నిధికి వచ్చుట కొరకై, ఇంకా సంపూర్ణంగా ప్రభా మీలో ఆనందించుట కొరకై, మీ వలె మార్చబడుట కొరకై మళ్ళీ తిరిగి ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా మీకు స్తోత్రములు తండ్రి.
ఈ నూతన సంవత్సరంలో మాకు సమాధానము దయచేయండి ఆయన, శాంతి దయచేయండి ఆయన. ఇదిగో ప్రభువా మరి మేలులు దయచేయండి తండ్రి. ఇదిగో నాయన మా ప్రాణాత్మ దేహములు మీకు ఓ తండ్రి డెడికేట్ చేసి ఉండగా ప్రభువా మీ కొరకు పనిచేసే పాత్రలుగా మమ్మల్ని వాడుకోనండి ప్రభువా. ఓ తండ్రి మా మోకాళ్ళు ఈ నూతన సంవత్సరంలో వంగి ఇదిగో ప్రభువా మరి నాయన ఎక్కువగా ప్రార్థించే బిడ్డలు గాను, ఏడ్చి ప్రార్థించే బిడ్డలు గాను, ఉపవాసం ఉండి ప్రార్థించే బిడ్డలు గాను, ఓ సంఘము పరిశుద్ధాత్మతో సంపూర్ణంగా నింపబడే సంఘము గాను మీరే సహాయము దయచేయండి నాయన. యవన బోధకుని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాము. ఇదిగో ప్రభా మేమందరము ప్రభా ఈ నూతన సంవత్సరంలో ఇంకా వర్తమానాలు డీప్ అయిన వర్తమానాలు వినడానికి మీ కృప దయచేయండి నాయన. సంఘములో దురాత్మల సమూహాన్ని దూరపరచండి. నూతన సంవత్సరంలో సంఘములో ఉన్న ప్రతి వ్యతిరేకతలను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో లయపరచండి. అయ్యా మీకు వందనాలు. సమాధానము, ఒకరిలో ఒకరు ప్రేమ. ఓ దేవా మీకు స్తోత్రములు తండ్రి. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగని ఒక సంఘముగా మా సంఘాన్ని చేయి తండ్రి. మీకు స్తోత్రం. సంఘ బిడ్డలు ఎంతో దూరంలో నుంచి, ఎంతో డిస్టిక్లో నుంచి, లోకల్ నుంచి, ప్రతి స్థలంలో నుంచి నీ బిడ్డలు వచ్చి ఉన్నారు. అయ్యా గొప్ప దేవా మీకు స్తోత్రములు నాయన. నిన్ను విడవని బిడ్డలు ప్రభువా. వాళ్ళ కుటుంబాల్లో ఎన్నో వ్యాధులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో వచ్చినప్పటికీ ప్రభువా నిన్ను విడవని బిడ్డలుగా ఉంటున్నారు ప్రభువా. అయ్యా మమ్మల్ని ఆ విధమైన ఆత్మను పెట్టి నడిపిస్తున్నారు. మీకు స్తోత్రములు దేవా. నీ బిడ్డలందరూ మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. గత సంవత్సరాలంతా నీ బిడ్డలు పరిచర్యలో సపోర్టుగా ఉన్నారు ప్రభువా. అయ్యా గొప్ప దేవా, వారి చేతులు వారి యొక్క ఓ తండ్రి ఓ దేవా మరి నాయన వారి చేతులు గుప్పులు విప్పి ఉన్నారు ప్రభువా. మీకు స్తోత్రములు. వారు కానుకల ద్వారా, ఇదిగో వారి దశమ భాగముల ద్వారా, వారి మొక్కుబళ్ళ ద్వారా, ప్రతిష్టార్పణల వల్ల, ఇదిగో ప్రభువా మందిరానికి పనిముట్ల వల్ల, ఇదిగో ప్రభువా వారి యొక్క పరిచర్య పలు విధములుగా ప్రభా నీ బిడ్డలు ఓ తండ్రి కొందరు వంటలు చేయటంలోను, కొందరు ప్రభువా మరి నాయన ఓ తండ్రి ఆ సరుకులు ఇప్పించడంలోను, ఇదిగో కొందరు ప్రభువా ఓ తండ్రి ఇదంతా పరలోకములో ఎప్పుడు మీరు అచ్చుండే దేవుడవు కాదు నాయన. మేము గెర్రె గీసేది అది మానవ మనసు. ఓ కొలత లేని ఒక ఆశీర్వాదాలు మీ దగ్గర ఉన్నాయి. ఓ మిమ్మల్ని ప్రభు ఏమని స్తుతించేది. అవును తండ్రి, మీరు చేసే గొప్ప కార్యములు సంవత్సరం అంతా బ్రతికించారు. మేము చేసేదంతా ఒట్టిది ప్రభు. ఓ దేవా ఓ తండ్రి మీకు వందనాలు. పరిశుద్ధుడా నీ బిడ్డలు ప్రభువా గత సంవత్సరాలంతా ఓ తండ్రి పాత్రలు గడిగారు, ప్లేట్లు గడిగారు, చేర్చి వేశారు ఆ చేతులు. వారి యొక్క చేతులను దీవించండి. మందిరానికి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఏ ఆదివారము ఎగరగొట్టకుండా ప్రతి ఆదివారం ప్రభా సంవత్సరం అంతా వచ్చిన బిడ్డలు ఉన్నారు. అయ్యా ఈ సంవత్సరంలో ప్రభా ఇదిగో ప్రభా మరి ఆ విధంగా వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి నాయన. ఒకవేళ ఆ విధంగా రాలేని బిడ్డలను ఈ సంవత్సరమైనా వచ్చే కృప దయచేయండి నాయన. ప్రతి ఒక్కరు మిమ్మల్ని వెతికే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చేయమని ఇష్టంలో ప్రార్థన చేస్తున్నాం. దేవా మా సంఘములో మీటింగులు జరగాలి ప్రభా. మా సంఘములో ప్రభా సొంత స్థలము మందిరం రావాలి ప్రభా. మా సంఘములో ప్రభా విస్తరింపజేయబడాలి ప్రభా. మీకు స్తోత్రములు. మమ్మల్ని దీవించు నాయన, మమ్మల్ని ఆశీర్వదించు నాయన, ఆత్మీయతలో నడిపించు నాయన. మీకు స్తోత్రములు. దేవా వచ్చిన బిడ్డల మీద మీ గాయపడిన హస్తం చేత ముట్టి వారి ప్రతి అవస్థలు ఎరిగిన దేవుడవు నాయన. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వారికి దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. దేవా మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన మీకు స్తోత్రములు. సంపూర్ణంగా ప్రభువా 2025వ సంవత్సరంలో మీరు బలమైన కార్యాలు జరిగిస్తున్నారని సంఘములోను, సంఘ బిడ్డల్లోను, వారి కుటుంబాల్లోను, వారి పిల్లల్లోనూ ప్రతిదీ ఒక అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తున్నారని నమ్ముతూ నూతన సంవత్సరమును ప్రభా మేము అనుభవించడానికి ఓ తండ్రి ఈ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు స్తుతులు చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, 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 ఆమేన్.